నేను వర్క్‌లో బాగా వర్క్‌లో కొంచెం బిజీగా ఉండిపోయాను. ఆ వర్క్‌లో ఉండటం కారణంగా ఏంటంటే కనీసం చిన్న మెసేజ్ కూడా పెట్టే టైం లేకుండా పోయింది. అంత బిజీగా ఉండిపోయాను. అండ్ డెలివరీసు అండ్ అలాగే కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇక్కడ చొరబాటుదారులు ఎందుకొస్తున్నారు? వీళ్ళని ఎలా మనం ఆపేసేయాలి? కంపెనీని ముందుకు తీసుకెళ్ళే ఆలోచన ఎలా చేయాలి? ఎందుకంటే నేనొక నెట్వర్కర్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలియజేయాలంటే నేనొక నెట్వర్కర్‌ని, నేనొక లీడర్‌ని. ఐయామ్ నాట్ ఏ ఎండీ. నేను ఎండీని కాదండి. నేను నెట్వర్కర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తాను. ఒక లీడర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అలా ఆలోచించే మార్కెట్‌లోకొచ్చి ఎస్‌కే పికిల్స్ యొక్క సాధారణ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏంటి? ఒక లీడర్ ఏం ఆలోచిస్తున్నారు? ఒక మెంబర్ ఏం ఆలోచిస్తున్నారు? ఒక నెట్వర్కర్ ఎలా ఆలోచిస్తున్నారు? అనే పరిస్థితులన్నిటిని కూడా గమనించుకొని, నేను లీడర్‌గా నేను సంతోషపడ్డా మొదట్లో ఎవరికీ చెప్పుకోలేదు నేను. కంపెనీ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతుంది? దాని కార్యాచరణ ఎలా ఉంది? దాని టేస్ట్ ఎలా ఉంది? దాని కామన్ పర్సన్ దగ్గర నుంచి వచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నాయి? అనే దాని గురించి పూర్తిగా నేను దగ్గరుండి అందరి దగ్గరికి వెళ్ళిపోయి మరి ఆ రివ్యూస్ అన్ని తెలుసుకొని ఇది నిలబడతది అని చెప్పి కాన్ఫిడెన్స్‌గా వచ్చిన తర్వాత మీ అందరికీ ఈ కంపెనీ మొదలుపెట్టింది ఎవరనేది తెలియజేశాను. సో, ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే, ఆ వ్యక్తిగా మాట్లాడట్లేదు. యాస్ ఎ లీడర్‌గా, యాస్ ఎ మెంబర్‌గానే మాత్రమే మాట్లాడుతున్నాను. గతంలో జరిగిన జూమ్ మీటింగ్స్, ఇప్పుడు జరుగుతున్న జూమ్ మీటింగ్స్ కూడా అలాగే ఉంటాయి. సో, గత 10 రోజులు రేపటితో ఎండ్ అవుతదండి. ఆల్‌మోస్ట్ మన కంపెనీలో ఉన్న స్లీపింగ్ ఐడీస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాను. దాదాపుగా స్లీపింగ్ ఐడీస్ అన్నీ కూడా తీసేసేసాను. ఎలా 100 ఆఫ్ మెంబర్స్ అండ్ 100 ఆఫ్ ఐడీస్ అలాగే థౌసండ్స్ ఆఫ్ ఐడీస్ అనేది ఎలా ఎంటర్ అయ్యాయో, అలా ఎంటర్ అయిన ప్రతి ఒక్క ఐడీని నేను గమనించడం జరిగింది. మీలో ఎంతమందికి మా కాల్ సెంటర్ దగ్గర నుంచి కాలొచ్చింది? మీరు, మీ టీమ్ మెంబర్స్ ఎవరికైనా ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి. దాదాపు చాలా మందికి వెరిఫికేషన్ కాల్ అనేది మనం స్టార్ట్ చేసాము. వెరిఫికేషన్ కాల్‌లో మనకు తెలియని విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు డమ్మీ ఐడీస్‌ని క్రియేట్ చేశారు. ఫస్ట్ మీ అందరికీ చెప్పుకోబోయే మొట్టమొదటి విషయం, సిస్టమ్ ఎందుకు ఇప్పుడు స్లో అయింది? ఎందుకు నేను రిజిస్ట్రేషన్స్ ఆపిచ్చేసేసాను? ఎందుకు నేను టాప్ అప్స్ ఆపిచ్చేసేసాను? అనే దాని గురించి మీ అందరికీ తెలియాలి. ఆ క్లారిటీ ఈరోజు సఫిషియెంట్‌గా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగుంది. మాట్లాడే పొజిషన్‌లో కూడా బట్ ఈరోజు తెలియజేయాలి మీకు. రేపటి నుంచి మళ్ళీ మొదలవుతుంది. రేపు, ఎల్లుండి లేదా ఫిఫ్త్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతది. సో, ఈరోజు మీ అందరికీ దాని గురించి క్లారిటీగా ఇవ్వాలి. ఎందుకంటే నిన్న నైట్ జూమ్ మీటింగ్ జరిగింది. ఎవరితో లీడర్స్‌తో జరిగింది. ఆ విషయాన్ని మార్నింగ్ నుంచి చెప్దాం అని చెప్పేసి చాలా ప్రయత్నించాను. బట్ కొన్ని కారణాల వల్ల వేరే పర్సనల్ వర్క్స్ ఉన్నాయి నాకు. ఆ వర్క్స్ మీద ఈరోజు టైమ్ స్పెండ్ చేశాను. సో, జస్ట్ ఇప్పుడే అరైవ్ ఇంటికి. మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అక్కడ అవైలబిలిటీలో లేను. సో, ఈ అవైలబిలిటీలో లేని సుమారుగా ఒక 4, 5 గంటల్లోనే వివిధ రకాల రూమర్స్ వచ్చేసేసాయి. నేను ఒక సామాన్య వ్యక్తినేనండి. నాకు కొంచెం టైం ఉంటది. ఏదో టైంలో నాకు మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతది. నేను మాట్లాడే పరిస్థితుల్లో ఉండలేను. సామాన్య వ్యక్తినే నేను కూడా. బట్ ఈరోజు ఒక కాన్సెప్ట్‌ని క్రియేట్ చేశాను కాబట్టి, కాన్సెప్ట్‌లు చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి, ఆ స్విచ్ ఆఫ్ అయిన టైంని ఇప్పుడు స్పెండ్ చేయాలి అని చెప్పేసి మీ అందరిని ఇక్కడికి పిలవటం జరిగింది. ఈరోజు జూమ్ మీటింగ్‌లో మీ అందరికీ దాని గురించి ఎందుకు మనము కొంచెం లేట్‌గా, డిలేగా మనం స్టార్ట్ అవుతున్నాము. దీని గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్‌లోకి కొన్ని స్లీపింగ్ ఐడీస్ వచ్చాయి. అది మెయిన్ రీజన్. స్లీపింగ్ ఐడీస్ అంటే 1, 2, 3, 4, 5, 100, 200, 300, 400, 500 కాదు. దగ్గరగా 3,500 లక్షలు. 4,000 స్లీపింగ్ ఐడీస్ వస్తే కంపెనీ కూడా స్లీప్ అయిపోద్ది. ఇదొక్కటి గమనించాలి. ఇది ఎప్పుడు మనకు తెలిసిందంటే కాల్ వెరిఫికేషన్ ఏ రోజైతే స్టార్ట్ చేశామో, కాల్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ టీమోళ్ళు ఒక నలుగురు, ఐదుగురు టీము దాని మీద పర్టిక్యులర్‌గా వర్క్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ వర్క్‌లో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఐడీలు ఎవరేసారో కూడా తెలీదు. వాళ్ళ పేర్లు కూడా తెలీదు. ఏఎస్‌కేపీకేఎల్ అంటే ఏంటో కూడా తెలీదు. మరి ఈ పచ్చళ్ళ వ్యాపారం అంటే ఏంటో కూడా తెలీదు. మరి వాళ్ళు ఎలా సిస్టమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు? ఎలా వచ్చేసేసారు? అనే దాని గురించి నేను అడగటం జరిగింది. నాకు తెలిసిన విషయం ఏంటంటే స్లీపింగ్ ఐడీస్ ఎంటర్ అయ్యాయి. సిస్టమ్‌లోకి స్లీపింగ్ ఐడీస్ ఎంటర్ అయ్యాయి. ఈ స్లీపింగ్ ఐడీస్ గతంలో వివిధ రకాల కంపెనీస్‌లోకి వచ్చి కూడా మీరు లేటెస్ట్‌గా ఈ మధ్య కాలంలోనే ఒక కంపెనీ ఎండ్ అయిపోయింది. ఎందుకు ఎండ్ అయింది అనే దాని గురించి ఇక్కడున్న లీడర్స్ అందరూ కూడా కంపెనీ పేరు చెప్పను. అది ఎండ్ అయింది. ఎందుకు ఎండ్ అయిందో మీ అందరికీ తెలుసు. 150, 200 ఐడీస్, 300 ఐడీస్, 400 ఐడీస్ అలా ఎంటర్ చేసి దాంట్లో వచ్చే అమౌంట్ కోసం ఆశపడి అలా ఆ ఐడీస్ అన్ని ఎంటర్ చేయటం మూలాన వర్కింగ్ క్యాపిటల్ వర్కింగ్ అనేది ఆగిపోయింది. స్లీపింగ్ ఐడీస్ ఎక్కువైపోయాయి. కంపెనీ కూడా స్లీప్ అయిపోయింది. స్లీప్ అయిపోయింది. స్లిప్ కూడా అయిపోయింది. జారిపోయింది అక్కడితో ఇక.
ఇక రాదు మళ్ళీ అది. సో అలాంటి ఒక పరిస్థితి మన కంపెనీలోకి రాకూడదు. స్లీపింగ్ ఐడీస్ అసలు మనకొద్దు. అది మొదట్లో చేసింది ఏంటంటే ఈచ్ వన్ మెంబరు 7 ఐడీస్ వేసుకోవచ్చు అని చెప్పి నేనే ఆ సాఫ్ట్వేర్‌ని డిజైన్ చేపిచ్చేసాను. బట్ ఆ 7 ఐడీస్ వేయటం అనేది తప్పు అని చెప్పేసి ఈ రోజు ప్రాక్టికల్‌గా నేను తెలుసుకున్నాను. సో దాని గురించి ఈ 10 డేస్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్‌లో భాగంగానే సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్స్ అండ్ టాప్ అప్స్ హోల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ అది. ఫ్రెండ్స్, నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి ఎవరైనా తెలియజేయండి. కాల్స్ వస్తున్నాయి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? నరసింహ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? నరసింహ గారు. రాము విజయవాడ. సార్ రాము గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? సార్ క్లియర్ గానే ఉంది సార్. మధ్యలో ఎప్పుడన్నా జస్ట్ కొంచెం లో అవుతుంది అంతే సార్. అంటే కొంచెం మొబైల్ అటు ఇటుగా కదిలిస్తున్నాను, అందుకోసం అయి ఉండొచ్చు. అదే సార్. ఇప్పుడైతే క్లియర్‌గా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. రైట్. దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. ఒకవేళ నా వాయిస్ క్లియర్‌గా లేకపోతే గనక ఒక మెసేజ్ చేయండి, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు అర్థమైపోతది. కాల్ చేస్తున్నారు, కాల్ చేయొద్దు. అలాగే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టొద్దు. డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సార్ రాము గారు ఓకేనా? రాము సార్, ప్లీజ్ అన్మ్యూట్. రాము గారు. సార్ ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. రైట్. థాంక్ యూ. సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశానంటే ఇప్పటివరకు చెప్పుకొని వచ్చాను కదా, ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయి, ఏఎస్కే పికెల్స్ ఆగుతుందా, నడుస్తుందా, లేదంటే ఎప్పటి వరకు ఆగుతుంది, లేదంటే ఆగిన తర్వాత మళ్ళీ ఎలా మొదలవబోతుంది. ఇక్కడ మనం 2 టూల్స్ ఉపయోగించాము. ఆ టూల్స్ ఎందుకు నేను రివీల్ చేయట్లేదు, రివీల్ చేస్తే ఏమవుతుంది అనే విషయాల గురించి ఈ రోజు క్లుప్తంగా మీ అందరితో మాట్లాడతాను. ఏఎస్కే పికెల్స్ ఎప్పటికి కూడా ఆగిపోదండి. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే నేను యాజ్ ఎ లీడర్‌గా, యాజ్ ఎ నెట్వర్కర్‌గా దీన్ని స్టార్ట్ చేసుకున్నాను. యాజ్ ఎండీగా కాదు. నా ఆదాయాన్ని నేను సృష్టించుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేసిన ప్లాట్‌ఫార్మే ఏఎస్కే పికెల్స్. ఎవరు చేయని రిస్క్‌ని నేను చేయబోతున్నాను. ఒక పికెల్ రెడీమేడ్ చేయాలంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఇది గతంలో మనకు ఫేమస్ పర్సన్ ఒకాయన ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణలో పికెల్స్‌కి ఫేమస్ పర్సన్ ఒకాయన ఉన్నారు. ఆయన పేరు నేను రివీల్ చేయను. అలాంటి ఒక వ్యక్తి పికెల్స్ మీద బిజినెస్ స్టార్ట్ చేసి ఎంత దూరం వెళ్లారంటే అంత దూరం వెళ్ళిపోయారు. కాలం చేశారు. ఆయన గురించి కాదు ఇప్పుడు మాట్లాడేది. ఆయన గురించి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలాంటి ఒక బిజినెస్ కాన్సెప్ట్‌ని అందరికీ అందుబాటులో మార్కెట్ ధరకి ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందిస్తూ కూడా మంచి ఇన్‌కమ్ జనరేషన్ చూపించాలని చెప్పేసి నేను ఈ కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే ముందు నేను ఒక నెట్వర్కర్‌గా దీంట్లో హార్డ్ వర్క్ చేశాను. గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసేసాను. నాకెవరు టీమ్ లేరండి. నాకు సపోర్టెడ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎవరు సపోర్టెడ్ లేరు. ఎవరిని సపోర్ట్ తీసుకోలేదు. ఎవరిని అడగలేదు. ఇలాగ అడ్మినిస్ట్రేషన్‌లో మీరు సపోర్టెడ్‌గా ఉంటారా? లేదంటే ఈ సెక్టార్ మీరు తీసుకుంటారా? లేదంటే ఈ డెలివరీ సెక్టార్ మీరు తీసుకుంటారా? లేదంటే పేమెంట్ గేట్‌వే మీరు తీసుకుంటారా? అనే విషయాలు దేన్ని గూడా నేను సపోర్ట్ తీసుకోలేదు. యాస్ ఎ సింగిల్ వన్ మెన్ ఆర్మీ లాగా నేను స్టార్ట్ చేశాను. అలాగే వర్క్ చేసుకుంటూ వచ్చేసేసాను దీంట్లో. గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ స్టార్ట్ చేసుకొని వచ్చేసాను. మంచి రెస్పాన్స్ వచ్చేసింది. లాంచ్ చేశాను. లాంచింగ్ తర్వాత నేను అనుకున్న దానికంటే కూడా డబుల్, త్రిబుల్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 10 టైమ్స్ హెవీగా మనకు రెస్పాన్స్ వచ్చేసేసింది. అలాంటి రెస్పాన్స్ తీసుకున్నాను. వితిన్ 2 మంత్స్‌లో ఒక కాపీ కంపెనీని కూడా స్టార్ట్ చేపిచ్చేసాం. అండ్ సెకండ్ కంపెనీ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే థర్డ్ కంపెనీ కూడా స్టార్ట్ అవుతది త్వరలోనే. కాపీ కంపెనీస్ వస్తాయి. బట్ ఇక్కడున్న మన టూల్స్‌ని అర్థం చేసుకోలేరు. అందుకోసమే ఆ టూల్స్‌ని నేనెప్పుడు కూడా రివీల్ చేయలేదు. రీబర్త్ అంటే ఏంటి? అలాగే త్రినేత్ర అంటే ఏంటి? దీని గురించి నేను రివీల్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. సో ఈ రోజు దాని గురించి మీకు కొంచెం స్మార్ట్‌గా అర్థమయ్యే విధంగా చెప్తాను. బట్ పూర్తి రివ్యూల్ అనేది ఇస్తే, గతంలో మన జూమ్ మీటింగ్‌లో ఇద్దరు ముగ్గురు హెవీ క్వెషన్స్‌తో మన దగ్గరకొచ్చారు. ఆ ఇద్దరు ముగ్గురే ఈరోజు మళ్ళీ కాపీ కంపెనీస్ స్టార్ట్ చేశారు. నేను ఆ జూమ్ మీటింగ్ కూడా ఆల్రెడీ ఉందండి. రికార్డెడ్‌గా ఉంది. దాంట్లో నాకు క్వెషన్స్ వేశారు. మీరు కూడా విన్నారు అప్పట్లో. ఇప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినుంటారు. సో, ఈరోజు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఏఎస్‌కే పికెల్స్ ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దాని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతాయి? అనే దాని గురించి పూర్తి వివరణ మీకు తెలియజేస్తాను. ఏఎస్‌కే పికెల్స్ ఎప్పటికి కూడా ఆగిపోదండి. ఫస్ట్ థింగ్, ఏఎస్‌కే పికెల్స్ అనేది 100% ఎప్పటికి కూడా ఆగిపోదు. దీంట్లో మార్పులు, చేర్పులు నేను తీసుకొచ్చానంటే స్లీపింగ్ ఐడీస్ హెవీ అయిపోయాయి. స్లీపింగ్ ఐడీస్ రావటం వల్ల ఏందంటే కంపెనీ స్లీప్ అయిపోతుంది.
100% కంపెనీ ఆగిపోయే పరిస్థితి వస్తది. దాన్ని రెక్టిఫై చేసి నేను కాల్ సెంటర్ ఎందుకు ఓపెన్ చేశాను, కాల్ సెంటర్‌లో మల్టిపుల్ కాల్స్ అందరికి కాల్ చేసి డెలివరీ వచ్చిందా? రాలేదా? అనే విషయాన్ని గురించి తెలుసుకోవటం అని చెప్పేసి కాల్ సెంటర్ ఓపెన్ చేశాను. బికాజ్ ఎందుకు అనంటే మనం డెలివరీస్‌లో ఫెయిల్ అయ్యాం. గతంలో డెలివరీస్ గురించి మనం బాగా ఫెయిల్ అయిపోయాము. ఎందుకంటే డెలివరీసు ఎలా ఇవ్వాలి? ఎంత వరకు వస్తది? నేను స్టార్టింగ్‌లో అనుకున్నదేందంటే టీమ్ ఒక 1500 లేదంటే 2000 మెంబర్స్, 2500 మెంబర్స్ అలా వస్తే చిన్నగా నిదానంగా స్టార్ట్ చేయొచ్చు ప్రొడక్షన్ అని చెప్పేసి అనే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తప్పని చెప్పేసి ఈరోజు తెలిసింది. కానీ ఎలా తెలిసింది అనంటే హెవీ జెయినింగ్స్ వచ్చేంత వరకు కూడా నాకు దీంట్లో ప్రాపర్‌గా ఒక ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రాపర్‌గా మనం ఒక గైడెన్స్ తీసుకోవాలి. ప్రాపర్‌గా మనం ఒక లైన్‌ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి నాకు ఎక్స్‌పీరియన్సు 1 ఆర్ 2 మంత్స్ దీంట్లో జర్నీ చేస్తే గాని నాకు అర్థం కాలేదు. ఆ అడ్మినిస్ట్రేషన్‌ని రన్ చేయాలి అనంటే కంప్లీట్‌గా దీన్ని స్టడీ చేసేంత వరకు నాకు అర్థం కాలేదు. సో, ఫస్ట్ థింగ్ నేను డెలివరీస్‌లో ఫెయిల్ అయ్యాను. అది వాస్తవంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అందుకు సారీ అండి. డెలివరీస్‌లో చాలా ఫెయిల్ అయిపోయాను. బట్ బికాజ్ ఈ రోజుకి 90% డెలివరీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 10, 15% డెలివరీస్ ఉన్నాయేమో అవి రేపు ఫిఫ్త్ లోపు కంప్లీట్ చేసేస్తాను. ఆ 10, 15% అనేది రేపు ఫిఫ్త్ లోపు కంప్లీట్ చేసేస్తాను. ఆల్‌మోస్ట్ నా దగ్గర ఇప్పుడు 1000 కేజీస్ అంటే 1 టన్ ఆల్రెడీ స్టాక్ ఉంది. వితిన్ 5 డేస్‌లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను. అలాగే స్టాక్ పాయింట్స్ అన్నిటికి కూడా మెయింటైన్ చేసి వాటికి కూడా స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ కంపెనీ గురించి ఈరోజు రూమర్స్ చాలా స్టార్ట్ చేసేసారు. వితిన్ 7-10 డేస్. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి. ఇవాల్టికి కూడా దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా లైఫ్ టైమ్ రన్ అవ్వాలి. లైన్ క్లియర్ చేసే విధంగా దీంట్లో డమ్మీ ఐడీస్ ఎందుకు క్రియేట్ చేశారు? ఎవరెవరు చేశారు? అనే దాని గురించి మాట్లాడుకుంటూ నేను మా ఆఫీస్‌లో కూడా డిస్కస్ చేశాను నిన్న నైట్. అలా డమ్మీ ఐడీస్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి ఏంటని చెప్పేసి కొంతమంది పర్సన్స్ నా దగ్గరికి రావడం జరిగింది. సో, ఎందుకంటే వాళ్ళకి నొప్పి కలిగించింది. నొప్పి వాళ్ళకి అర్థమైందనమాట. డమ్మీ ఐడీస్ క్రియేట్ చేశారు. సో, వాళ్ళని లాక్ చేశాను కాబట్టి వాళ్ళు నా దగ్గరకొచ్చి, "సార్ ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి నిర్ణయం మీరు తీసుకోవడం కరెక్ట్ కాదని" చెప్పి నాతో ఫైట్ చేయడానికొచ్చారు. బట్ బికాజ్ ఐ యామ్ నాట్ కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే సిస్టమ్ బతకాలి. మీ ఒక్క 200 ఐడీలు, 300 ఐడీలు బతకడం కాదు. సిస్టమ్ మొత్తం బతకాలి. అందుకోసం మీ 200 ఐడీలు, 300 ఐడీలు నేను క్లోజ్ చేస్తున్నాను. థట్ ఈస్ మై ఫైనల్ డెసిషన్. అలాంటి ఒక డెసిషన్ తీసుకొని మొత్తాన్ని ఆపేసేసి ఆ 4000 ఐడీస్ అండి దగ్గర దగ్గరగా. ఆలోచించండి ఫ్రెండ్స్ మీరందరూ. 4000 ఐడీస్‌ని నేను హోల్డ్ చేసేసాను. 4000 ఐడీస్ అంటే ఇవాళ అక్కడి నుంచి కాపీ థట్. అలాంటి ఒక ఐడీస్ మన సిస్టమ్‌లో స్లీపింగ్ ఐడీస్‌గా ఉంటే 4000 ఐడీస్‌ని మనం పెంచి పోషించిన వాళ్ళం అవుతాం. ఎక్కడి నుంచి ఎవరు హార్డ్ వర్క్ అండి ఇది? గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలుస్తది. ఆ వర్క్ ఎలా ఉంటది? ఏం చేయబోతున్నాం అని చెప్పేసి నాకు తెలుస్తది. అండ్ నెక్స్ట్ మన టీమ్ లీడర్స్ ఉన్నారు. చాలా మంది టీమ్ లీడర్స్ ఉన్నారు. హెవీగా వర్క్ చేశారండి. చాలా 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 హెవీగా వర్క్ చేశారు. బికాజ్ నేనెందుకు నేనెందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ మాట, వాళ్ళకి నేను ప్రొడక్ట్ సరైన టైంలో ఇవ్వలేకపోయినా గానివ్వండి, వాళ్ళ టీమ్‌నందరిని కూడా కాంప్రమైజ్ చేసుకుంటూ ఈరోజు కంపెనీని నిలబెట్టే దిశగా వాళ్ళందరూ గూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాంటి ఒక టీమ్ లీడర్స్ యొక్క కష్టాన్ని మనం ఆ 4000 ఐడీస్‌కి, స్లీపింగ్ ఐడీస్‌కి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? మనం కష్టపడేది వాళ్ళని పోషించటానికి కాదండి. సిస్టమ్‌ని బతికిచ్చడానికి కష్టపడాలి. అలాంటి ఒక డెసిషను నేను తీసుకున్నాను. ఆ స్లీపింగ్ ఐడీస్ ఏదైతే ఉన్నాయో స్లీపింగ్ ఐడీస్ మొత్తాన్ని రిమూవ్ చేసేసాను. నాకవసరం లేదు. 4000 ఐడీస్ అంటే సిస్టమ్‌లో ఎలా ఉంటదంటే ఎవ్రీ మంత్ 4000 రీబర్త్స్ వస్తాయి. వస్తాయి. 1 ఆర్ 2 మంత్స్ వస్తాయి. 3 మంత్స్ వస్తాయి. తర్వాత వాటన్నిటిని పోషించాల్సిన బాధ్యత కంపెనీ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తామండి? 4000 ఐడీస్‌కి అంత ఇన్‌కమ్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ చేస్తాము? ఎన్ని వేల మంది కష్టపడాలి దాని గురించి? నేను స్టార్టింగ్‌లో 20, 30% వర్క్ ఇస్తే చాలండి. కంపెనీ జనరేట్ చేస్తది. కంపెనీ వర్క్ చేస్తదని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకొనొచ్చాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీబర్త్. మన సిస్టమ్‌లో ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరు రీబర్త్. రీబర్త్ అంటే రీజనరేషన్ గూడా అంటాం మనం. ఆ రీజనరేషన్‌లో ఎవ్రీ మంత్ 24న మనకి ఆ రీజనరేషన్ ఉంటుంది. సో, 21 తారీఖు అంటే 20కి ఈ నెల 20వ తారీఖుకి ముందు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ స్లీపింగ్ ఐడీస్ ఉన్నాయి. అంటే సిస్టమ్‌ని కొలాప్స్ చేయటానికి వచ్చాయి. వాటిని క్లోజ్ చేయకపోతే సిస్టమ్ క్లోజ్ అయిపోతది అనే ఒక ఆలోచన నేను తీసుకున్నాను. దాని పూర్తి డెఫినిషన్ మీకందరికి తెలియజేస్తాను. స్లీపింగ్ ఐడీ అంటే ఏంటి? అది ఎలా కంపెనీని నాశనం చేస్తది? కంపెనీ ముందుకు వెళ్ళకుండా ఆపటానికి ఎలా ఆ ఐడీసు ఇక్కడ ఒక ప్రయోగాన్ని తయారు చేస్తాయని చెప్పేసి దాని గురించి తెలియజేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో, అలాంటి ఐడీస్‌ని మనం ఆపేసేసాము. హోల్డ్ చేసేసాము.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి, ఆయన పేరు తెలియజేయను. మనకి విజయవాడ నియర్ బై ఉంటారు ఆయన. మంచి ఇన్వెస్టర్. మన సిస్టమ్‌లో ఉన్న 3 రకాల వ్యక్తులు. మనది త్రినేత్ర అనే ఒక పేరు పెట్టాను. 3 మ్యాట్రిక్స్ అనే ఒక పేరు పెట్టాను. అండ్ అలాగే 3 డైరెక్ట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టాను. మొత్తం ఆహ్, 3 అనే నంబర్ మీద స్టార్ట్ అవుతది. సో, ఒక వ్యక్తి ఏం చేశారంటే దగ్గరగా ఒక 250 ఐడీస్ వేశారు. ఆ 250 ఐడీస్ ఎక్కడ ఎలా జనరేట్ అయ్యాయని చెప్పేసి నేను రిస్క్ చేసి మరీ ఫేస్ చేశాను. చాలా టైం పట్టింది. 250 ఐడీస్. దానికి అతను ఇన్వెస్ట్ చేసిందొచ్చేసరికి ఎవ్రీ మంత్ 2.5 లాక్. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎక్కడ దెబ్బ పడిపోతున్నాము, కంపెనీ ఒకవేళ ఆగిపోవాల్సిన పరిస్థితొస్తే ఎలాంటి పరిస్థితిలో అది ఆగిపోతది, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందని చెప్పేసి మీకు రివ్యూలు ఇస్తున్నాను. ఆల్రెడీ కాపీ కంపెనీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. 250 ఐడీస్ దీంట్లో ఒకే ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తులు దాదాపుగా సిస్టమ్‌లో చాలా మందున్నారు. ఒకటి నాన్ వర్కింగ్ పీపుల్. రెండవ వ్యక్తులు ఎవరంటే వర్కింగ్ పీపుల్. అంటే లీడర్స్. మన సిస్టమ్‌లో ఉండాల్సిన వాళ్ళు వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ఈళ్ళిద్దరే ఉండాలి గానీ, ఇన్వెస్టర్స్ అసలు ఉండకూడదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాదు. ఇన్వెస్టర్స్ అసలు మన సిస్టమ్‌లోకి ఎంట్రీ అవ్వకూడదు. అలాంటి ఒక మూడవ థాట్ ఉన్న వ్యక్తులు సిస్టమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సిస్టమ్‌ని స్లీప్ చేయటానికి ఆ మూడో తరం వ్యక్తులు మన సిస్టమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ థర్డ్ పర్సన్స్ ఎవరంటే ఇన్వెస్టర్స్. మెయిన్‌లీ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాలి. ఇన్వెస్టర్స్ మనకవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఏముంది సార్ ఇక్కడ? ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి అవసరం లేదిక్కడ. అలాంటి వ్యక్తులు ఇన్వెస్టర్స్ ఇక్కడికి రావటము, సిస్టమ్‌ని స్లీప్ చేసే అవకాశము వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతది. అది ఎలాగంటే, వాళ్ళు ఆలోచించిన విధానం ఎలా ఉంటుందంటే, ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ చేద్దాము. మనము కంపెనీకి వచ్చే ఆదాయాన్ని కొల్లగొడదాము అనే ఆలోచనతో వాళ్ళు రావటం జరిగింది. సో, ఈ 250 ఐడీస్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 250 ఐడీస్ వేశాడు. ప్రతి నెల 2.5 లాక్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. 3 మంత్స్ వరకు కూడా కంటిన్యూషన్‌గా అతను 2.5 లాక్ చొప్పున 7.5 లాక్ అతను ఇన్వెస్ట్ చేస్తాడు. కరెక్ట్. సెవెంత్ మంతున మన సిస్టమ్‌లో మనం ఇచ్చిన టేబుల్ ప్రకారంగా థర్డ్ మంత్‌లో అతనికొచ్చే ఇన్‌కమ్ ఏంటంటే ఈచ్ వన్ ఐడీకి దగ్గర రూ. 1,350 అనేది అతనికి ఇన్‌కమ్ వస్తుంది. 1,350 రూపీస్. 250 ఐడీస్‌కి అప్రాక్సిమేట్‌లీ అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 7.5 లాక్స్‌లో నుంచి ఆల్‌మోస్ట్ ఈచ్ వన్ ఐడీకి 1,350 రూపీస్ చొప్పున ఆ మంత్‌లో ఒక 3.5 లాక్ అనేది తీసేసుకుంటాడు. అయిపోయింది. ఫోర్త్ మంత్‌కి ఎలిజిబుల్ అయిపోతాడు. ఫోర్త్ మంత్‌కి ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత 4,050 రూపీస్ అనేది మనం ఇన్‌కమ్ ఇస్తాము. ఆ 4,050 రూపీస్ చొప్పున 250 ఐడీస్‌కి దగ్గరగా ఒక 10-11 లాక్స్ అనేది తీసుకుంటాడు. అంటే అతని ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రీబ్యాక్ వచ్చేసేసింది. ఎవరు కష్టపడుతున్నారు సార్? ఎవరు కష్టపడుతున్నారిక్కడ? ఎవరు కష్టపడి అతనికి సంపాదన ఇస్తున్నారు? ఇన్వెస్టర్స్‌కి మనం అంత వర్క్ చేసి, అంత హెవీ వర్క్ చేసి వాళ్ళని పోషించడం అవసరమా సిస్టమ్‌లో? అలాంటి వ్యక్తుల్ని పోషించేంత స్తోమత కూడా రాదండి. ముందు కంపెనీ స్లీప్ అయిపోద్ది. కంపెనీ పడుకుంటుంది. కంపెనీ పడిపోతుంది. అలాంటి ఫోర్త్ మంత్‌కి ఎంట్రీ ఇచ్చారు అనంటే, ఆ 250 ఐడీస్ దగ్గర నుంచి దాదాపుగా ఒక 10 లాక్స్ రూపీస్ ఇన్‌కమ్ అనేది అతను తీసుకుంటాడు. అతను పెట్టింది 7.5 లాకే. కానీ అక్కడికొచ్చేసరికి దాదాపుగా ఒక 5 లాక్స్ ప్రాఫిట్‌లోకెళ్ళిపోతాడు. ఆ వర్క్ మొత్తం మనమే చేయాలా. నేను చేయాలా, మీరు చేయాలా, మీ డౌన్‌లైన్ టీమ్ చేయాలా, అందరూ చేయాలా. చేయలేకపోతే కంపెనీ అయిపోయినట్టే. కీలకతం దుకాణం బంద్. అలాంటి వ్యక్తులు దాదాపు 4,000 మంది ఉన్నారండి సిస్టమ్‌లో. నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. 100% కరెక్ట్ అండి. నేను తీసుకున్న నిర్ణయం. 4,000 ఐడీస్‌ని ఈరోజు హోల్డ్ చేశానంటే 4,000 ఐడీస్ అంటే సిస్టమ్‌కి రీబర్త్ జనరేట్ అయిందంటే 4,000 ఐడీస్ వస్తూ ఉంటాయి ప్రతి నెల. ఎందుకు హోల్డ్ చేశాను? సిస్టమ్ బతకాలి. ఎప్పటికైనా గాని లైఫ్ టైమ్ బతకాల. అని చెప్పే నిర్ణయంతో ఆ 4,000 ఐడీస్‌ని హోల్డ్ చేసేసా. ఆపిచ్చేసాను. నిన్న నైట్ ఒక 100-200 మెంబర్స్ యొక్క లీడర్స్‌తో మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు ఆ 3 ఏదైతే డైరెక్ట్ రిఫరల్ ఉంటదో
అన్నిటిని కూడా మనం క్లోజ్ చేసేయొచ్చు అని చెప్పేసి వారి యొక్క పాజిటివ్‌ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి దాని యొక్క పీడీఎఫ్ రెడీ చేయాలని చెప్పేసి నేను ఆలోచన మొదలుపెట్టాను. అలాగే దాని యొక్క పూర్తి వివరణ నేను అన్ని గ్రూప్స్‌లో పెట్టాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను గానీ, కొన్ని పర్సనల్ పనులు, అలాగే మన కంపెనీ యొక్క తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది, దాని యొక్క సాఫ్ట్‌వేర్ విభాగాలు ఎలా పనిచేయబోతున్నాను దాని విషయం మీద కొంచెం వర్క్‌లో బిజీగా ఉండిపోయాను. బట్ ఇలా సైలెంట్ ఉండటం వల్ల మౌనం చాలా ప్రమాదకరం అండి. నాకు ఈ రోజే తెలిసింది. మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరం అని చెప్పేసి, అలా మౌనంగా నేను ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి జస్ట్ ఇందాకే నేను తెలుసుకున్నాను. సో, దాని గురించి మీ అందరికీ వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ అత్యవసర జూమ్ మీటింగ్ అనేది నేను కండక్ట్ చేశా ఇప్పటికి. మాట్లాడే అంత ఇది లేదు. గొంతు చాలా ఆహ్, ఇదిగా ఉంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ బికాజ్. బట్ చెప్పాలి. మీ అందరికి తెలియజేయాలి. కంపెనీ ఎప్పటికి గూడా హోల్డ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇలా జెన్యూన్‌గా ముందుకెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 1 ఆర్ 2 డేస్‌లో మీకు మంచి అప్డేషన్ ఇస్తాను. నిన్న నైట్ జరిగిన జూమ్ మీటింగ్‌లో లీడర్స్ అందరి దగ్గర నుంచి తీసుకున్న అభిప్రాయము, నేను తీసుకున్న డెసిషను ఎలా ఉండబోతుంది, వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ పీపుల్ ఈళ్ళిద్దరి గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఇన్వెస్టర్స్ మనకవసరం లేదు. వాళ్ళని తీసేసాం సిస్టమ్‌లో నుంచి. ఆల్‌మోస్ట్ వాళ్ళని కంప్లీట్ చేసేసాము. సిస్టమ్ ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ నాన్ వర్కింగ్ పీపుల్ మనం మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే వర్కింగ్ చేసినా చేయకపోయినా కానివ్వండి ఇక్కడ ఒక సర్టెన్ ఇన్‌కమ్ ఇస్తామని చెప్పేసి తెలియజేసాము. సో, ఇప్పుడు సడెన్‌గా ఈ డెసిషన్ తీసుకున్నందుకు నాన్ వర్కింగ్ పీపుల్‌ని మనం ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి ఆలోచన నేను దీంట్లో చేయటం జరిగింది. 4 లెవెల్స్ వరకు కూడా వాళ్ళకి ఇన్‌కమ్ ఇస్తాను. నాన్ వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్‌కమ్ ఇస్తాను. అలాగే వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 లెవెల్స్ వరకు కూడా ఇన్‌కమ్ ఇస్తాను. అలాంటి ఒక డెసిషన్ అనేది నిన్న నైట్ నేను అందరికీ లీడర్స్ అందరికి కూడా తెలియజేశాను. అది పీడీఎఫ్ రూపంలో మరియు అందరికీ అర్థమయ్యే విధంగా లోకల్ లాంగ్వేజెస్‌లో కూడా రెడీ చేపిచ్చేస్తున్నాను. మనకి తెలుగు, ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ దాని తర్వాత మన టీమ్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయాయి. కర్ణాటక అండ్ అలాగే ఒరిస్సా అండ్ అలాగే తమిళనాడు, కొన్ని మహారాష్ట్ర కూడా వచ్చాయి. వీళ్ళందరికి కూడా అర్థమయ్యే రీతిగా ఆ లాంగ్వేజెస్‌లో కూడా రెడీ చేపిచ్చేస్తున్నాను. సో, ఇది త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తాను. నా గ్రూప్స్ అన్నిట్లో కూడా స్ప్రెడ్ చేపిచ్చేస్తాను. కొత్త పీడీఎఫ్ అనేది మీ అందరికి తెలియజేస్తాను. సో, ఈరోజు మనము ఏఎస్‌కే పికెల్స్ ఉంటుందా? లేదంటే ఆగిపోతుందా? అని చెప్పి చాలా మంది అంటున్నారు. నాకు కొన్ని వాయిస్ రికార్డింగ్స్ కూడా వచ్చాయి వాట్సాప్‌లో. మంచి వాయిస్ రికార్డింగ్స్ వచ్చాయి. భాషా సార్ కాల్ అటెండ్ చేయట్లేదు. ఏమైపోయారో ఏంటో తెలీదు. కంపెనీ ఉంటుందో లేదంటే ఎళ్ళిపోతుందో అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో, దానికి రెస్పాండ్ అవ్వాలి. అందరికీ ఒకే విధంగా ఒకేసారి నేను రెస్పాండ్ అవ్వలేను కాబట్టి నేను జూమ్ మీటింగ్ పెడదాం అనుకున్నాను. బికాజ్ ఇక్కడ 100 మెంబర్స్‌కి లాక్ అయిపోయింది. అంటే నేను ప్రీమియం కంప్లీట్ చేసుకోలేదు. సో, దానికి సారీ అండి. మీరందరూ కలిసి మీ గ్రూప్స్‌లో ఇక్కడున్న ప్రతి ఒక్క మెంబరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఏఎస్‌కే పికల్స్ ఎప్పటికి కూడా ఆగిపోదండి. 100% ఎప్పటికి కూడా ఆగిపోదు. ఇది కంటిన్యూషన్ జర్నీ, లైఫ్ టైమ్ జర్నీ. దీంట్లో ఎలాంటి తప్పొప్పులున్నా కానివ్వండి, దాన్ని సెటరేట్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళే ఆలోచన చేస్తాను గానివ్వండి, కంపెనీ అయితే ఎప్పటికి కూడా హోల్డ్ అవ్వదు. పికిల్స్ చాలా మందికి డెలివరీ అవ్వలేదు అంటున్నారు. దాంట్లో నాకు కాల్స్ వచ్చినియి పర్ డే వచ్చేసరికి ఒక అలాంటి కంప్లెయింట్స్ వచ్చేసరికి ఒక 100, 150 కాల్స్ రావచ్చు. పికిల్స్ ఇంకా రాలేదు సార్ అని చెప్పి. సో, దాంట్లో డిలే ఉందండి. కొంచెం మొదటి నుంచి అదే చెప్తున్నాను. నేను ఊహించిన దానికంటే కూడా 10x ఇంకా 10x అబోవ్ నేను దాంట్లో మంచి పార్టిసిపేషన్‌ని తీసుకున్నాను. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెం దాంట్లో డిలేడ్‌గా ఉన్నాను. రేపు 5థ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డెలివరీ ఆన్ టైమ్‌లో వితిన్ 3 అవర్స్ అండి. 3 గంటల్లో ఆ డెలివరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. సారీ డిస్పాచ్ చేయటం జరుగుతుంది. వితిన్ 3 అవర్స్. ఈరోజు 29థ్ మార్నింగ్ 10 గంటలకు ఒక ఐడీ రిజిస్టర్డ్ అయింది. రిజిస్టర్డ్ అయిన తర్వాత వితిన్ 3 అవర్స్‌లో అతనికి ఒక మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 1 అవర్‌లో వాళ్ళకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్‌లో వెరిఫికేషన్ జరుగుతుంది. అడ్రెస్ అవన్నీ ఫిల్ చేసేసేయండి. మీ ఐడీకి ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేసి, అక్కడ మీ అడ్రెస్ అప్డేట్ చేసిన తర్వాత, మీకు డిస్పాచ్ అనేది చేయటం జరుగుతుందని చెప్పేసి, ఆ టెలి వెరిఫికేషన్‌లో ఆ కాల్‌లో తెలియజేయడం జరుగుతుంది. సో, మీరు ఆ టెలి వెరిఫికేషన్ కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రొఫైల్ అప్డేట్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, అప్డేట్ అయిన తర్వాత తరువాతి 24 గంటల్లో మీకు సంబంధించిన డెలివరీ ఏజెంట్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ డెలివరీ ఏజెంట్స్ ఎవరంటే ఏఎన్ఎల్ పార్సిల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంతవరకు ఏఎన్ఎల్ పార్సిల్ ఏపీఎస్ఆర్టీసీ. దెన్ నెక్స్ట్ ఇంకా ఔట్ ఆఫ్ సిటీస్ కానివ్వండి, ఆంధ్రాకి పక్కన ఈ మిగతా స్టేట్స్ వరకైతే వచ్చేసరికి ఆహ్, టీఎస్ఆర్టీసీ వచ్చేసరికి టీఎస్ఆర్టీసీ సెపరేట్ వచ్చేస్తది. దాని తర్వాత కర్ణాటక, తమిళనాడు
అండ్ అలాగే ఒరిస్సా వీళ్ళందరికి వచ్చేసరికి డిటిడిసితో టైప్ అవ్వడం జరిగింది. అండ్ లోకల్ గా హెవీ ఆర్డర్స్ ఎవరైనా పెట్టుకుంటే హెవీగా వచ్చేసేసిన 20-30 ఆర్డర్స్ అలా పెట్టేసిన వాళ్ళకి వచ్చేసరికి నవత అండ్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మనం మాట్లాడటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి డిస్పాచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ విభాగం అంతా వేరే వాళ్ళకి మనం అందించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ మంత్ కదండీ. జూలై 5 దగ్గర నుంచి ఈ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడి నుంచి మీ ప్రతి ఒక్కళ్ళకి గూడా జాయినింగ్ చేసిన 3 గంటల్లో మీకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. వితిన్ 3 అవర్స్. 3 గంటల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్‌కి మీరు సరైన సమాధానము కాల్ వెరిఫికేషన్‌లో తెలియజేస్తే 24 గంటల్లో మీ యొక్క ప్రొడక్ట్ డెలివరీ డిస్పాచ్ చేయటం జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా ఇంకా గ్రో అవ్వటానికి ఆ నిర్ణయం అనేది తీసుకున్నాం. ప్రొడక్ట్ డెలివరీ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి మనకు గతంలో జరిగిన ప్రొడక్షన్ కానివ్వండి, అలాగే డెలివరీస్ కానివ్వండి, వాటి నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రొడక్ట్ డెలివరీ మస్ట్ అండ్ షుడ్. దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే సిస్టమ్ కలకాలం చక్కగా ఉంటదనే విషయాన్ని మనం గమనించాము. దాని పూర్తి ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో, డెలివరీస్ గురించి ఎవ్వరు గూడా చింతించొద్దు. రాబోయే రోజుల్లో మనం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 5వ తారీఖు నుంచి ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వితిన్ 3 అవర్స్ అండి. 3 గంటల్లో వాళ్ళ యొక్క డిస్పాచ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ మీద చాలా మంది చాలా రకాలుగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వారందరికీ గూడా నేను దయచేసి మీ అందరిని కోరుకునేది ఒకటే అండి. మార్కెట్‌లో ఏదైనా కంపెనీ బర్త్ అవుతుంది. దాని జనరేషన్ అవుతుంది. అది డెవలప్ అవుతుంది అనంటే దాని మీద దుమారం లేపే వ్యక్తులు చాలా మందున్నారు. అలాంటి వ్యక్తులందరికి కూడా నమస్కరించి నేను తెలియజేసేదేందంటే, నేనిక్కడికొచ్చిన మొట్టమొదటి ఈ ఈ విషయం ఏంటంటే, అందరికీ గూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశ్యంతో నేనొచ్చాను. నేను మంచి నెట్వర్కర్‌ని ఒకప్పుడు మంచి నెట్వర్కర్‌నండి. ఆ నెట్వర్క్ చేసి చాలా నష్టపోయాను. నెట్వర్క్‌ని దాదాపు 9, 10 ఏళ్ల పాటు వదిలేసేసాను. వదిలేసేసిన తర్వాత బ్యాంకింగ్ సెక్టార్‌లోకి వెళ్ళిపోయాను. బ్యాంకింగ్ సెక్టార్ దగ్గర నుంచి సరైన ఇన్‌కమ్ తీసుకోలేక, ఆ వచ్చిన ఇన్‌కము నాకు సెటరేట్ అవ్వక, ఏం చేయాలో తోచక, నేనే ఒక 100 గంటల పనిని నేను చెయ్యాలి అని చెప్పే కాన్సెప్ట్‌తో నేను ఈరోజు ఫుడ్ ఇండస్ట్రీలోకి రావటం జరిగింది. దాని కొరకే ఈ కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేశాను. ఎవరు ఇప్పటి వరకు ఆలోచించని విధంగా నేను ఆలోచించాను. ఈ పూర్తి క్రియేషను చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఫైనాన్షియల్‌గా చాలా దెబ్బతిన్నాను. డబ్బు అనే విలువ ఎలా ఉంటదని చెప్పి తెలుసుకున్నాను. ఒక మనిషి సామాన్య మనిషి ఎలా ఉంటాడు ఏంటని చెప్పేసి చాలా దాన్ని డెప్త్‌గా తెలుసుకున్నాను. మళ్ళీ అలాంటి ఒక సిట్యుయేషన్స్ రాగూడదు అని చెప్పేసి నేను దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. దయచేసి ఎవరు కూడా అలాంటి రూమర్స్ చేయొద్దు. అందరికీ మంచి ఉపాధిని కల్పించే దిశగా నేను దీని గురించి కష్టపడుతూ ముందుకు వెళ్తున్నాను. దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నానండి. కంపెనీ గురించైతే ఎప్పుడు గూడా అలాంటి రూమర్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళకి డెలివరీస్‌లో ఫెయిల్ అయ్యానని చెప్పేసి చాలా వరకు చెప్పుకొనొస్తున్నాను. డెలివరీస్ ఫెయిల్ అయ్యాయి. కానీ రాబోయే ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలా చేస్తానంటే ఎవరు ఊహించని రీతిలో చేస్తాను. అండ్ అలాగే ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక రోజు ఆగిపోతది. ఖచ్చితంగా ఆగిపోతది ఫ్రెండ్స్. 100% కాదు 1000% ఆగిపోతది. దానికి టెక్నికల్ ఇష్యూ కావచ్చు, దాని తర్వాత మార్కెట్‌లో ఉన్న వ్యాపారవేత్తల దగ్గర నుంచి ఇష్యూస్ కావచ్చు, దాని తర్వాత వివిధ రకాల ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు. ఇప్పటికే మనము కొన్ని గవర్నమెంట్ సెక్టార్ కానివ్వండి, లేదంటే బయట సెక్టార్ ఎవరన్నా కానివ్వండి, వారి గురించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. బట్ వాటి గురించి కొంచెం ఫైట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు. ఎక్కడ కూడా తగ్గట్లేదు. వారి గురించి ఫైట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం జెన్యూన్‌గా వెళ్తున్నాం. కాన్సెప్ట్‌ని జెన్యూన్‌గా నడిపిస్తున్నాం. అలాంటప్పుడు నేను ఫైట్ చేయాల్సిన అవసరము వాళ్ళతో లేదని చెప్పేసి కొంచెం ఇగ్నోర్ చేస్తున్నా. వాళ్ళ గురించి ఆలోచన కూడా చేయట్లేదు. బట్ ఇక్కడ రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ గురించి మాత్రమే నేను మీకు డెఫినిషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అలాంటి ఒక రూమర్స్ ఏదైతే వచ్చాయో జస్ట్ ఇగ్నోర్ దట్. మీరు ఆపేసేసేయండి. వాటి గురించి ఆలోచన అవసరం లేదు. కంపెనీ సిస్టమ్ ఎలా ముందుకెళ్ళబోతుంది? మన కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అనే దాని గురించి ఆలోచించండి. ముందు రోజుల్లో నేను ఒకవేళ మీకు టచ్‌లో ఉన్నా, లేకపోయినా, మీ మెసేజ్‌కి ఆన్సర్ ఇచ్చినా, లేకపోయినా, మీ కాల్‌కి కనెక్ట్ అయినా, లేకపోయినా కానివ్వండి, మీరు జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. నా దగ్గర నుంచి అయితే 100% రెస్పాన్స్ వస్తది. ఒక్క రోజు కాకపోతే ఇంకో రోజొస్తది. ఇంకో రోజు కాకపోతే మరుసటి రోజొస్తది. 100% నేను రెస్పాన్స్ ఇస్తాను. అంటే నేను వెయిట్ చేస్తున్నానంటే ఏదో ఒక ఆలోచన చేస్తున్నానని చెప్పేసి దయచేసి గమనించండి.
ఈ గడిచిన 10 రోజుల్లో ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి వచ్చిందో అక్కడ ఈ 4000 ఐడీస్, 5000 ఐడీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని హోల్డ్ చేయాలని చెప్పే ఆలోచనతో కంపెనీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎందుకు మనము ఈ రీబర్త్ గురించి, అలాగే టాప్ అప్స్ గురించి, అలాగే ఆహ్, కొత్త ఐడీస్ అంటే రిఫరల్ ప్రోగ్రామ్ గురించి ఎందుకు ఆలోచన చేశామనంటే, దాని పూర్తి వివరణ తీసుకోవాలని చెప్పేసి నేను మన లీడర్స్ అందరితో కూడా డిస్కషన్ చేశాను నిన్న నైట్. అంతకు ముందు రోజు ఒక టీమ్‌తో డిస్కస్ చేశాను. ప్రతిరోజు ఒక టీమ్‌తో కానివ్వండి, మన సుపీరియర్ లీడర్స్ వాళ్ళతో కానివ్వండి మాట్లాడటం జరుగుతుంది. వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఆ సలహాల, సూచనల మేరకు ఎలాంటి ఇంప్లిమెంట్ చేయాలి ఏంటని చెప్పి ఆలోచన చేస్తూనే ఉన్నాను. అలాంటి ఒక ఆలోచన ఈ రోజైతే చేశాను ఫైనల్‌గా. ఎవరు నాన్ వర్కింగ్ పీపుల్ నష్టపోరు. వర్కింగ్ పీపుల్ కూడా నష్టపోరు. వర్కింగ్ పీపుల్ 100కి 100% సక్సెస్ అండి ఈ సిస్టమ్‌లో. నాన్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. సైలెంట్ అయిపోయారు. కానీ వారి యొక్క ఇన్‌కమ్ గూడా నేను జనరేట్ చేపిస్తున్నాను. మంచి ఆదాయాన్ని ఇస్తున్నాను. ఒక 1000కి 7 టైమ్స్, 6 టైమ్స్ ఇన్‌కమ్ ఇప్పిస్తున్నాను వాళ్ళకి. బ్యాంక్స్ కూడా ఇవ్వలేరు అంత ఇన్‌కమ్‌ని. బట్ నేను ఇస్తున్నాను. అది రీజనరేట్ చేపిస్తున్నాను. రీక్రియేషన్ చేపిస్తున్నాను. అలాంటి ఒక ఇన్‌కమ్‌ని, అలాంటి ఒక ఆపర్చునిటీని ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క హార్డ్ వర్కర్ అండ్ నెట్ వర్కర్ అండ్ లీడర్ వీళ్ళందరికీ కూడా నేను కల్పించే దిశగా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ఒక ఆలోచన చేశాను. అదే డెసిషన్. ఆ డెసిషన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది. అలాగే మంచి మన లోకల్ లాంగ్వేజెస్ అండ్ అదర్ లాంగ్వేజెస్‌లో కూడా దాన్ని కన్వర్ట్ చేసి మీ అందరికి తెలియజేస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. అందరూ పేషెన్సీగా ఉండండి. నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే. ఓపిక, ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 3 ఉంటే నెట్‌వర్క్‌లో చాలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా మీ అందరికి తెలియజేస్తాను. అలాంటి ఒక ఓపిక, సహనం, ప్రశాంతత ఇప్పుడు ఈ టైంలో మీకు చాలా అవసరం అని చెప్పేసి నేను దయచేసి కోరుకుంటున్నాను. కొంచెం ఓపికగా ఉండండి. కొంచెం సహనం పాటించండి. కొంచెం ప్రశాంతతగా ఉండండి. మంచి అప్డేట్ ఇస్తాను మీ అందరికీ కూడాను. రాబోయే రోజుల్లో 1, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కాదండి. సంవత్సరాలు ఉండాల. సంవత్సరాలు బతకాల. దీని గురించి రూమర్స్ తెచ్చిన ప్రతి చోట కూడా నేను ఫైట్ చేస్తాను. అవసరమైతే లోవర్ క్యాడర్ దగ్గర కాదండి. హయ్యర్ క్యాడర్ దాకా కూడా వెళ్తాను. నేను పోరాటం చేస్తాను దీని గురించి. సిస్టమ్‌లో అయితే ఆపను. అన్ని లీగాలిటీస్ ఉన్నాం. అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉన్నాం. ప్రొడక్షన్ పెంచుకుంటున్నాం. ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాం. రేపు మార్నింగ్ కూడా నాకు జర్నీ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5కి కంప్లీట్ చేసుకొని నేను బయలుదేరాలి. ఆ జర్నీ కూడా ఉంది. ఎందుకు నేను గ్రూప్‌లో ప్రమోట్ చేయట్లేదంటే మన మీద బాగా ఫోకస్ చేశారు. ప్రతి చోట కూడా ఇలా బ్రాంచెస్ ఓపెన్ అయిపోతున్నాయి. ప్రతి చోట అలా వెళ్ళిపోతున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి రూమర్స్ స్టార్ట్ చేసేసారు. అందుకోసమే మనం రీసెంట్‌గా ఒంగోలు దగ్గర కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాం. బట్ నేను పోస్ట్ చేయలా. ఏ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయలా. ఒంగోలు టీమ్ మీరు ఒకసారి ఆలోచించండి. ఒంగోలు వచ్చాం మనం. ఒంగోలులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఒంగోలు నియర్ బై 25 కిలోమీటర్స్. ఎక్కడ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే రూమర్స్ బాగా వెళ్ళిపోతున్నాయి. సైలెంట్ గా మనం స్ప్రెడ్ అయిపోవాలని చెప్పేసి ఆలోచనతో దయచేసి మీ అందరికీ ఎవరికి కూడా తెలియజేయట్లేదు. కానీ వర్క్ మాత్రం అండర్ స్లిప్ జరుగుతూనే ఉంది. ఎవరు ఎలా ఉన్నా కానివ్వండి ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంది. ప్రాపర్ గా వర్క్ జరుగుతూనే ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఏకే పికల్స్ అనేది ఎప్పటికీ కూడా ఆగేది సమస్య లేదు. జరగడం అనేది జరగదు. ఇది ఒకటి గమనించేసేయండి. ఇక నెక్స్ట్ ఈ రూమర్స్ అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేయండి. చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాం. మంచి ఇన్కమ్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ నేను నిన్నటి డెసిషన్ ఎలా ఉంటుందంటే ఆ పీడిఎఫ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. రేపు ఈవినింగ్ వరకు అన్ని గ్రూప్స్ కి నేను పంపించేస్తాను ఆ పీడిఎఫ్ ని. అండ్ కొత్త వీడియో కూడా ఒకటి చేస్తున్నాము. ఆ వీడియో కూడా నేను పంపించేస్తాను అందరికీ. ఇంకా ప్రొడక్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ అవ్వడానికి మనం వేరే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడాము. ప్రొడక్ట్ అక్కడ నుంచి డెలివరీ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇక దాని తర్వాత వచ్చేసరికి రిజిస్ట్రేషన్స్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేసేయండి. 5వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే దాని యొక్క ఈ లెవెల్స్ ఎవరెవరికైతే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా సెకండ్ ఆర్ థర్డ్ కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్, సెకండ్ లెవెల్స్, థర్డ్ లెవెల్స్, ఫోర్త్ లెవెల్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. పెట్టిన నూతనంగా ఇప్పుడు మనం తీసుకొచ్చిన కార్యాచరణ ఎలా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతాయని చెప్పేసి నేను రేపు 4 కల్లా నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ ని ఫాలో అవ్వండి. 2 డైరెక్టర్స్ ఎప్పుడు చేయాలి, థర్డ్ డైరెక్టర్ ఎప్పుడు చేయాలి, దానికి టైం పీరియడ్ ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, నాన్ వర్కింగ్ పర్సన్స్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది, వర్కింగ్ పర్సన్స్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది అని దాని గురించి పూర్తి విశ్లేషణ నేను రేపటి పీడిఎఫ్ లో మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీ అందరికీ గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు
సిస్టంలో వస్తున్న కొన్ని మార్పులు చేర్పులు, అలాగే సిస్టము ఎంతకాలం రన్ అవుతుంది, దాని యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఎందుకు నేను రివీల్ చేయట్లేదు అంటే, అది సిస్టమ్ యొక్క ఫార్ములా. దాన్ని రివీల్ చేస్తే కాపీ కంపెనీస్ కొల్లలుగా వచ్చేస్తాయి. ఆల్రెడీ 2 కంపెనీస్ వచ్చాయి. మీ అందరికి తెలుసు అది. నేను దాని పేర్లు కూడా చెప్పను. చాలా మందికి తెలుసు. చాలా మంది దాంట్లో కన్వర్ట్ కూడా అయ్యారు. బట్ కన్వర్ట్ అయితే నో ప్రాబ్లం. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మన సిస్టంలో నేను ఆలోచించిన 2 టూల్స్, ఆ టూల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి రాజు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. రాజు గారు లైవ్ లో ఉన్నారా? కమాలి షేక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నా వాయిస్ ఏమైనా వినబడట్లేదా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నా వాయిస్ ఇందాక దాకా వినపడలేదు సార్, అందుకే మెసేజ్ చేశాను సార్. ఇప్పుడు మళ్ళీ క్లారిటీ వచ్చిందండి. క్లారిటీ వచ్చే నెట్వర్క్ ఇష్యూ ఏమోనండి. ఓకే, ఇప్పుడు క్లియర్ గానే ఉంది కదా? ఎస్ సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. రైట్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. ఓకే. సో రైట్ ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇవి సిస్టమ్ లో ఉన్న కొన్ని టూల్స్ ని ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే, కాపీ కంపెనీస్ పుట్టుకొస్తాయండి. మనం ఆ టూల్ ని రివీల్ చేసాం అనుకోండి, అదే టూల్ ని కాపీ చేయడానికి వస్తాయి, విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. మానవుడి యొక్క మెదడు, ఆ మేధస్సు చాలా విచిత్రంగా ఉంటది. చాలా విచిత్రంగా ఉంటది. ఒకడు బాగుపడుతున్నాడంటే మనం ఓర్చుకోలేము. అంటే మన యొక్క కాన్సెప్ట్ ని కాపీ చేయడానికి ఆల్రెడీ కాపీ కంపెనీస్ వచ్చాయి. ఎందుకు సార్ కాపీ చేయటం? దీంట్లో వర్క్ చేయండి, 100% రిజల్ట్స్ మనం చూపిస్తాం. కాపీ చేస్తే ఏమొస్తుంది? సో దాని కొరకే ఆ 2 టూల్స్ ని నేను రివీల్ చేయట్లేదు. రీబర్త్ ఎలా జరిగింది? ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వచ్చాయి. రీబర్త్ ఎలా జరుగుతుంది, దాన్ని రీబర్త్ ఎలా చేస్తారు, రీబర్త్ చేసిన తర్వాత దాని కింద 2 or 3 డైరెక్ట్స్ ఎలా చేస్తారు, ఒకవేళ స్లీప్ అయిపోతే అక్కడ ఐడి డెడ్ అయిపోతే ఎలా చేస్తారు, ఆ రీబర్త్ యొక్క జనరేషన్ గురించి నేను ఇంతవరకు ఎవరికి రివీల్ చేయలేదు. రీబర్త్, రీజనరేషన్ అని చెప్పాను. స్టార్టింగ్ నుంచి మనం చెప్పింది రీజనరేషన్. ఆ రీజనరేషన్ ఎలా జరుగుతుంది? ఎవ్రీ మంత్ 24th అండి మనకి డెడ్ లైన్. ఎవ్రీ మంత్ 24th. ఎందుకంటే April 24th స్టార్టింగ్ చేసాం కాబట్టి April 24th దగ్గర నుంచి ప్రతి నెల 24వ తారీఖు రోజున మనకు రీబర్త్ డేట్ అంటాం. రీబర్త్, రీజనరేషన్ డేట్ అంటాం. అలాగే మనం కాన్సెప్ట్ ని రన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. అలాంటి రీబర్త్ గురించి స్టార్టింగ్ నుంచి మీ అందరికి తెలియజేశాను. సిస్టమ్ లో ఎవరు వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా కానివ్వండి, రీబర్త్ ద్వారా మన సిస్టమ్ ని లైవ్ గా ఎప్పటికి కూడా కలకాలం నిండుగా సిస్టమ్ ని రన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గతంలో చెప్పుకొని వచ్చాను. ఆ రీబర్త్ టూల్ ఓకే చేసుకొని వస్తాం. స్లీపింగ్ ఐడికి వస్తే మాత్రం అది ఆ టూల్ ని ఎంత ఉపయోగించినా కానివ్వండి, సిస్టమ్ కలాప్స్ అయిపోతుంది. స్లీపింగ్ ఐడీస్ రాకూడదు. స్లీపింగ్ ఐడీస్ అంటే డమ్మీ ఐడీస్ అండి. ఈ డమ్మీ ఐడీస్ అనేది సిస్టమ్ లోకి రాకూడదు. సిస్టమ్ లో ఈ డమ్మీ ఐడీస్ వచ్చాయంటే గతంలో కంపెనీ క్లోజ్ అయింది. అలాంటి ఒక సిచ్యువేషన్ ని మనం కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఆ స్లీపింగ్ ఐడీస్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా అలాంటి 150, 200, 300 ఐడీస్ ఎవరెవరైతే వేసారో వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి హోల్డ్ చేయటం జరిగింది. నిన్న నైట్ నాతో పాటు మా ఆఫీస్ లో చాలా మంది వర్క్ చేస్తారు. అక్కడ వాళ్ళందరికీ తెలుసు నేను ఎలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళతో మాట్లాడాను, ఎలా చేశానని చెప్పేసి. ఈవెన్ ఒక మంచి సెక్టార్ అండి, అక్కడి నుంచి కూడా నాకు హెవీ వార్నింగ్స్ కూడా రావడం జరిగింది. బట్ ఐ డోంట్ కేర్. నేను చాలా జెన్యున్ గా ఉన్నాను, ముందుకెళ్ళిపోతాను. ఎవరు ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినా కానివ్వండి, ముందుకెళ్ళే దిశగానే దీన్ని ఆలోచిస్తున్నాను. కానీ హోల్డ్ చేసే ఆలోచన నాకు లేదు ఫ్రెండ్స్. కంపెనీని ఆపేద్దాము ఇంతటితో అని చెప్పేసి ఆలోచన నాకైతే లేదు. సో అందరూ సంతోషంగా దీంట్లో వర్క్ చేసేసండి. నాన్ వర్కింగ్ పీపుల్ గురించి ఒక ఆలోచన చేశాను, వర్కింగ్ పీపుల్ గురించి కూడా ఒక ఆలోచన చేశాను. ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సరైన నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అలాగే ఈ ఆలోచన కరెక్టా కాదా అని చెప్పి ఎస్టర్డే నైట్ దాదాపు ఒక 200 మెంబర్స్ లీడర్స్ తో మనము డిస్కస్ చేయడం జరిగింది. అలాగే జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. సో 100% మనం పాజిటివ్ ఓటింగ్ తీసుకున్నాము. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీని యొక్క కంప్లీట్ పీడిఎఫ్ రేపు మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చేస్తాను. ఒకసారి అందరూ చూడండి. అలాగే మీ సీనియర్స్ అందరినీ కూడా అడగండి. ఒకే మాట చెప్తాను ఫ్రెండ్స్, సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో మీ టీం కి ఇక్కడ వారి యొక్క సందేహాలు ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ గా తెలియజేయడానికి కొంచెం టైం స్పెండ్ చేయండి. గతంలో మీరు చూసిన కంపెనీస్ అన్నిట్లో లెవెల్ ఇన్కమ్స్ వస్తాయి.
కానీ ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ వస్తది. డైరెక్ట్ ఇన్కమ్ అంటే మీరు పరిచయం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తికి మీ సమాధానం చెప్పాల్సిన హక్కు మీకు 100% ఉంది. వారికి ఏదైనా సందేహాలుంటే తెలియాల్సిన బాధ్యత మీకుంది. తెలియజేయండి. తెలియజేసిన తర్వాత మాకేంటి ఒకసారి ఇంట్రడక్షన్ చేసాం. మాకేమొస్తుంది? అతని టీమ్‌ని చేసుకుంటాడు. ఇన్కమ్ వస్తది, పోతది అని చెప్పి ఆలోచించడం కాదండి. అతని దగ్గర నుంచి అతని టీమ్ చేసినా చేయకపోయినా కానివ్వండి, అతని దగ్గర నుంచి మీరు ప్రతి నెల రూ. 100 తీసుకుంటారు. అలాంటి ఒక 100 మెంబర్స్‌ని తయారు చేసుకోండి. 200 మెంబర్స్‌ని తయారు చేసుకోండి. 20,000 ఇన్కమ్, 10,000 ఇన్కమ్ మీకు ఫిక్స్‌డ్‌గా వస్తది. గతంలో చూసిన కంపెనీస్ దగ్గర నుంచి లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తది. ఎప్పుడొస్తది? వన్స్. ఒకే ఒక్కసారి వస్తది. కానీ ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి ప్రతి నెల మీకు రూ. 100 ఇస్తూనే ఉంటాడు. అతని వరకు అతను చేసుకుంటూ ప్రతి నెల మీకు రూ. 100 ఇస్తూనే ఉంటాడు. అతనికొచ్చే చిన్న చిన్న సందేహాలు, చిన్న చిన్న సలహాలు మీరు తెలియజేయండి. తెలియజేసి అతని టీమ్‌ని బిల్డ్ చేసే విధంగా అతనికి గూడా ఒక చిన్న ఆపర్చునిటీని మీరు క్రియేట్ చేయండి. ప్రతిదానికి భాషా సార్ ఉన్నారు. భాషా సార్ నంబర్ ఇదిగో ఇది. ఈ నంబర్‌కి కాల్ చేయండి. భాషా సార్ చెప్తారు అని చెప్పేసి దయచేసి కొంచెం ఆ నంబర్ స్ప్రెడ్ చేయటం ఆపేసేసేయండి. కాల్స్ హెవీ కాల్స్ అండి. డైలీ వచ్చేసరికి 1000, 1500, 2000 మెంబర్స్ యొక్క కాల్స్ వస్తున్నాయి. ఆన్సర్ చేయలేకపోతున్నాను. నా టైం మీ అందరిని కేటాయించాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను. అలాంటి టైంని దయచేసి కిల్ చేయొద్దు. మీకు ఒక లీడర్‌కి అమూల్యమైన సందేహం ఏదైనా ఉన్నా గానివ్వండి, దాని యొక్క పూర్తి వివరణ నేను తెలియజేసి ఆ 2 నిమిషాలు మీకు తెలియజేశానంటే చాలు. సింగిల్ పర్సన్ గూడా భాషా సార్‌ని కాల్ చేయండి. భాషా సార్‌కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఇదిగోండి ఇది అని చెప్పి అంటే, "సార్ నా పికెల్ రాలేదు సార్. ఓ ప్యాకెట్ రాలేదండి" అని చెప్పి కాల్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకే. అది కూడా ప్రాబ్లమే. ఒక ప్యాకెట్ రాలేదు. ఓకే. యాక్సెప్టెడ్. చూసుకుంటాను నేను. ఇలాంటి ఒక చిన్న చిన్న కాల్స్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ద్వారా ఏందంటే, నా టైంని కొంచెం సేవ్ చేసుకుంటాను. మెయిన్ లీడర్స్‌తో నేను మాట్లాడటానికి కొంచెం టైంని ఇంకా అలవాటు చేసుకుంటాను నేను. సో, ప్లీజ్ అండి. దానికి కోఆపరేట్ చేయండి అందరూ కూడాను లీడర్స్. మీ అందరికి కూడా దయచేసి విన్నవించుకుంటున్నాను. మీ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్‌కి గూడా ఇలాంటి సందేహాలేమైనా వస్తే గనక దయచేసి ఒక్క 5 మినిట్స్ వాళ్ళ గురించి కేటాయించేసి ఒకే ఒక ఆన్సర్ తెలియజేయండి. బికాజ్ ఇక్కడ డెలివరీస్ గురించి మాత్రమే కాల్స్ వస్తున్నాయి. డెలివరీస్ గురించి మాత్రమే హెవీగా కాల్స్ వస్తున్నాయి. వాటన్నిటికి ఓకే. నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే డెలివరీస్‌లో ఫెయిల్ అయ్యాము. డెలివరీస్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీ అందరికి తెలియజేశాను. సో, ఫిఫ్త్ దగ్గర నుంచి డెలివరీస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అక్కడి నుంచి నో కాల్స్, నో మెసేజెస్. ఇది మన యొక్క ఫార్ములా. నో కాల్స్, నో మెసేజెస్. సిస్టమ్ స్మూత్‌గా ఎళ్ళిపోవాలి. స్లీపింగ్ ఐడీస్ రాకూడదు. ఆ స్లీపింగ్ ఐడీస్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు మేము ఆల్రెడీ రెక్టిఫై చేస్తాము. అండ్ టెలికాలర్స్ కూడా చాలా ఇంకా ఒక 5 మెంబర్స్‌ని మనం అరేంజ్ చేసుకుంటున్నాము. వీళ్ళందరూ వచ్చిన తర్వాత సిస్టమ్ అనేది చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతుంది. ఎవ్రీ డే, ఎవ్రీ టాపప్, ఎవ్రీ న్యూ జాయినింగ్ అలాగే ఆహ్, ఎవ్రీ ప్యాకెట్ డెలివరీ అయిందా లేదా అని చెప్పి పూర్తి విశ్లేషణ అలాగే
సార్ వాయిస్ రావట్లేదు. రాము గారు వాయిస్ కింద సార్ ఇప్పుడు వస్తుంది సార్. ఇందాక డెలివరీ సిస్టమ్ గురించి చెప్తాం దగ్గర నుంచి ఆగిపోయింది సార్. డెలివరీ సిస్టమ్ దగ్గర నుంచి అయిపోయిందా? అవును సార్, జస్ట్ ఇప్పుడే డెలివరీ వస్తుంది సార్ సిస్టమ్ వాయిస్. రైట్, ఓకే ఓకే. డెలివరీ సిస్టమ్ అనేది మనం థర్డ్ పర్సన్ కి ఇచ్చామండి. థర్డ్ పర్సన్ డెలివరీ సిస్టమ్ అనేది టేక్ ఓవర్ చేశారు. వాళ్ళు డెలివరీస్ అనేది రేపు 5th దగ్గర నుంచి చాలా పర్టికులర్ గా డెలివరీస్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ డెలివరీ విత్ ఇన్ 3 hours లో మనకు డెలివరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డెలివరీ ఇచ్చేస్తారు. ఒక 24 hours లో దాని యొక్క డిస్పాచ్ డీటెయిల్స్ కూడా మనకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పిన 2 టూల్స్, ఈ టూల్స్ ఏదైతే ఉన్నాయో మన సాఫ్ట్వేర్ కి చాలా ఇంపార్టెంట్ టూల్స్ ఉండేవి. ఒకటి రీబర్త్ అండ్ సెకండ్ వచ్చేసరికి త్రినేత్ర. త్రినేత్ర అనేది ఏంటంటే 3 మ్యాట్రిక్స్ లో ఉన్నాము, దాన్ని త్రినేత్రగా నేను దాన్ని డెవలప్ చేపించేసాను. ఆ త్రినేత్ర సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక రోజు కంపెనీ పడిపోయే అవకాశం ఉంటది. అంటే కంపెనీ ఆగిపోవడం అండి. కంపెనీ ఆగిపోతుంది ఏదో ఒక రోజు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, లేదంటే 4 సంవత్సరాల రన్ అయినంత కాలం రన్ అవుతుంది. కానీ ఏదో ఒక రోజు కంపెనీ ఆగిపోయే దశ వస్తది. బికాస్ ఎవరి వల్ల ఆగిపోతుంది? మన వల్ల ఆగిపోతుందా? లేదా గవర్నమెంట్ వల్ల ఆగిపోతుందా? లేదంటే రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళ వల్ల ఆగిపోతుందా? అది కూడా కాకుండా టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి సాఫ్ట్వేర్ ద్వారా ఏదైనా సమస్యలు వచ్చి ఆగిపోతుందా? ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఆగిపోతుంది ఏదో ఒక రకంగా, ఏదో ఒక కారణంగా. కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా కంపెనీ ఆగిపోతుంది. మనం నెగిటివ్ గా ఆలోచిద్దామండి. నెగిటివ్ గా ఆలోచించే త్రినేత్రాన్ని స్టార్ట్ చేశాను నేను. ఆ త్రినేత్ర ఎలా ఉంటదంటే ఏదో ఒక రోజు 365 రోజులు రన్ అయింది. 366వ రోజు కంపెనీ ఆగిపోయే దశకు వచ్చింది. ఆగిపోయినా కూడా ఏఎస్కే పికల్స్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లాభపడతారు. దాని పేరే త్రినేత్ర. ఎలా లాభపడతారు అని చెప్పి నేను చెప్పను, కొంచెం అర్థం చేసుకోండి, తర్వాత చెప్తాను మీ అందరికి కూడాను. 365 రోజులు రన్ అయిన తర్వాత కూడా కంపెనీ ఆగిపోతది. ఆగిపోవాలని చెప్పి కోరుకోండి మీరు. కోరుకున్నా కూడా అప్పటికీ కూడా ఈ త్రినేత్ర టూల్ ద్వారా ప్రతి ఒక్క మెంబర్ లాభపడతారు. ప్రతి ఒక్క మెంబరు మళ్ళీ రీబర్త్ తీసుకుంటారు. ఎలాగా? ఎలా జనరేట్ అవుతుంది అది? ఇప్పటి వరకు ఉన్న డేటా మొత్తం ఏమవుతది? ఎక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది? ఎలా స్టార్ట్ అవుతది? అనే పూర్తి వివరణనే ఆ త్రినేత్రలో మనం ఇంక్లూడ్ చేసి ఉన్నాం. ఏదో ఒక కారణం చేత ఏదో ఒక రోజు కంపల్సరీ ఆగిపోతుందండి. ఆ రాజకీయ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఈ కొంతమంది లీడర్స్ తీసుకొచ్చే రూమర్స్ వల్ల కావచ్చు, లేదంటే కాపీ కంపెనీస్ తీసుకొచ్చిన వివిధ రకాల అవకాశాలు బట్టి కావచ్చు. ఎప్పుడైనా సరే ఏదో ఒక సమస్య ద్వారా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, సాఫ్ట్వేర్ లో హెవీ లోడ్స్ రావచ్చు. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఏదో ఒక రోజు ఏఎస్కే పికల్స్ అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటది. స్టాప్ అయినా కానివ్వండి, మళ్ళీ మరుసటి రోజే త్రినేత్ర స్టార్ట్ అవుతది. అక్కడ మళ్ళీ ఆ త్రినేత్రలో ఈ డేటా టూల్ ఎలా ఉపయోగిస్తామనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు నేను చెప్పేదేంటంటే గతంలో చాలా కంపెనీస్ వచ్చాయి. ఎవరు కూడా ఇలాంటి ఒక టూల్‌ని ఉపయోగించలేదని చెప్పేసి నేను 100% బల్లగుద్ది మరి చెప్పగలుగుతాను. అది ఎందుకు రివీల్ చేయట్లేదంటే ఆల్రెడీ మన కాన్సెప్ట్‌ని కాపీ చేస్తున్నారు. బట్ లోపల ఇంక్లూడింగ్ ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి మనం ఎవ్వరికీ తెలియజేయలేదు. ఏదో కంపెనీ పైన ₹1000 కాన్సెప్ట్ ఉంది. 6 లెవెల్స్ ఆటో పూల్ ఉంది. 3 మ్యాట్రిక్స్‌లో ఉంటది. అదొక్కటే తెలుసు. రీబర్త్ ఎలా ఉంటుంది? అండ్ త్రినేత్ర ఎలా ఉంటుందని చెప్పేసి నేను రివీల్ చేయట్లేదు. రివ్యూ చేయకుండా ఉంటేనే మనం ముందుకెళ్ళిపోతాం. రివ్యూ చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, కాపీ కంపెనీస్ వచ్చేస్తాయి. మనల్ని డూప్లికేట్ చేసేస్తాయి. ఈ ఆలోచన మొట్టమొదటి ఆలోచన నాది. ఎన్ని కాపీ కంపెనీస్ వచ్చినా కానివ్వండి, ఇక్కడ మాత్రం స్టేబుల్‌గా మీరు అండ్ నేను ఎవ్రీ మంత్ దాని యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్‌లో దీనికి ఇబ్బందులొస్తే ఏం చేయాలి? దాని తర్వాత ఒకవేళ స్టాప్ అయ్యే పరిస్థితి వస్తే ఏం చేయాలి అనే దాని గురించి పూర్తి వివరణ నా దగ్గర మాత్రమే ఉంది. సో అది ఫ్రెండ్, ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ని ఎవరు కూడా దయచేసి వాటిని అనుకరించవద్దు. దాన్ని ఫాలో కూడా అవ్వద్దు. ఆ రూమర్స్ అన్ని కూడా ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పేసి నేను ఫైట్ చేస్తున్నా. దాదాపుగా 1.5 మంత్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను వాటి గురించి. డే 1 నుంచే మనం సక్సెస్ అయ్యాం. డే 1 లోనే మనం సక్సెస్ అయ్యాం. ఆల్మోస్ట్ అప్పట్లోనే మనం 2600 ఐడీస్ తో స్టార్ట్ అయిపోయాము. ఈ రోజున హెవీ ట్రాఫిక్ తీసుకున్నాము. ఇప్పుడు జస్ట్ మీటింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత గ్రూప్ లో పోస్ట్ పెడతా. ఈ రోజు ఎనాలిసిస్ ఎలా ఉంది? ఈ రోజు మనం ఎంత
నాకు కూడా తెలియదండి. మార్నింగ్ నుంచి నేను కూడా చూడలేదు. అడ్మిన్‌లోకి నేను కూడా వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఒక మెసేజ్ పోస్ట్ చేస్తాను. అది ఎలా అంటే అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు ట్రాఫిక్ ఎలా ఉంది సిస్టమ్‌లో అని చెప్పేసి ఒక పోస్ట్ పెడతాను. అంత హెవీ ట్రాఫిక్‌లో ఉన్నాము. మంచి రెస్పాన్స్ తీసుకున్నాము. పాజిటివ్‌గా వెళ్ళిపోతాము. పాజిటివ్‌గా థింక్ చేద్దాము. పాజిటివ్‌గానే మన యొక్క ఇన్‌కమ్ సోర్స్‌ని కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. నెక్స్ట్ ఆ పాజిటివ్, నెగెటివ్ అనే థింగ్స్ దగ్గర నుంచి నాకు కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. ఈ రోజు ప్రశ్నలు, సమాధానాలు లేదండి. నేనే ప్రశ్న చెప్తాను. నేనే సమాధానం చెప్తాను. సో, టైం అనేది చాలా తక్కువ ఉంది. అలాగే రేపు లేదా ఒక 2 డేస్ తర్వాత మంచి జూమ్ సెషన్ తీసుకుంటాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, స్టార్ట్ అయిన తర్వాత మంచి జూమ్ సెషన్ తీసుకుంటాను. అప్పటి వరకు ప్లీజ్ హోల్డ్ చేయండి. ఈ రోజు నేను చెప్పేదేంటంటే, సార్ మీరు మంచి క్రియేషన్ చేశారు. క్రియేషన్ చేసిన తర్వాత ఆ ప్లాన్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారండి. ఆ మార్పులు, చేర్పులు ఎలా ఉన్నాయంటే డే 1 మీరు స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ లెవెల్ వరకు కూడా ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ లెవెల్ 2 నెలలు మీరు నేను పని చేసి పెడతా మీకు. నేను మీకు 2 లెవెల్స్ పూర్తి చేసి పెడతా. 2 లెవెల్స్ అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి 3 మెంబర్స్‌ని ఇస్తాను. సెకండ్ లెవెల్ వచ్చేసరికి 9 మెంబర్స్‌ని ఇచ్చేస్తాను. టోటల్‌గా 12 మెంబర్స్‌ని మీకు ప్రొవైడ్ చేస్తా. 12 మెంబర్స్ అంటే ఆల్‌మోస్ట్ మీకు 750, 1050 రూపీస్ ఇన్‌కమ్ వస్తది. ఫస్ట్ లెవెల్‌లో 300 రూపీస్, సెకండ్ లెవెల్‌లో 750 రూపీస్, 1050 రూపీస్. మీరు ఏదైతే ఫస్ట్ మీరు జర్నీకి ఇచ్చిన 1050 ఉందో అది మీకు రిఫండ్ ఇప్పిచ్చేస్తా వెంటనే 2 మంత్స్‌లో. నేను అడిగే ఒకటే ఒక క్వెషన్ అక్కడ. ఒకే ఒక్క హెల్ప్. మీరు చేయాల్సిందేంటంటే 2 డైరెక్ట్ రిఫరల్ కంప్లీట్ చేయాలి. సెకండ్ మంత్‌లో. అది కూడా ఎప్పుడంటే మీ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన తదుపరి. మీకు నేను వర్క్ చేసి చూపిస్తాను. మీరు నాకు కొంచెం హెల్ప్ ఇవ్వండి. సెకండ్ మంత్‌లో 2 లెవెల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఒక 2 డైరెక్ట్ రిఫరల్స్ కోరుకుంటున్నాను. వర్కింగ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 2 డైరెక్ట్ రిఫరల్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వారికి ఏం చేస్తానంటే థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ మంత్‌కి వచ్చిన తర్వాత ఒక డైరెక్ట్ రిఫరల్ ఇవ్వాలి. 2 నెలలకు ఒకసారి మాత్రమే వర్క్ అడుగుతున్నాను. వెంటనే అడగట్లేదు. మీరు జాయినింగ్ అయిన వెంటనే ముగ్గురిని చేయాలి, నలుగురిని చేయాలని చెప్పి కండిషన్స్ పెట్టట్లేదు. గతంలో చాలా కంపెనీస్ ఇలాంటి కండిషన్స్ పెట్టాయి, ఫెయిల్ అయిపోయాయి. బట్ నేను అడిగేది ఏంటంటే మీరు జాయినింగ్ అయిన తర్వాత 2 మంత్స్ వరకు కూడా మీకు ఎలాంటి వర్క్ కండిషన్స్ పెట్టను. 2 నెలల పాటు జర్నీ స్టార్ట్ చేయండి. ప్రొడక్ట్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి ఇక్కడి నుంచి మీరు చూడండి. రేపు 5వ తారీఖు నుంచి చూడండి. 2 మంత్స్ 2 లెవెల్స్ కంప్లీట్ చేస్తా. ఫస్ట్ లెవెల్ అంటే 300 వస్తుంది. సెకండ్ లెవెల్ వచ్చేసరికి 450 వస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ మంత్ యొక్క వ్యక్తులు మళ్ళీ రీపర్చేజ్ చేయడం ద్వారా రూ. 300 వస్తుంది. టోటల్‌గా 1050. ఆ 1050 మీరు తీసుకున్న తర్వాత మీ వాలెట్‌లో కనబడిన తర్వాత ఒక 2 డైరెక్ట్ రిఫరల్స్‌కి ఇవ్వండి. మీకు ఇన్‌కమ్ జనరేషన్ చూపించి మీ దగ్గర నుంచి మళ్ళీ వర్క్ అడుగుతున్నానండి. సో, ఆ 2 డైరెక్ట్ రిఫరల్స్ ఎవరైతే చేస్తారో వారికి మళ్ళీ ఇంకొక 2 మంత్స్ టైమ్ ఇస్తా. ఇంకొక 2 నెలలు టైమ్ ఇస్తా. మూడో లెవెల్ కంప్లీట్ చేస్తాను. నాలుగో లెవెల్ కూడా కంప్లీట్ చేస్తాను. ఐదో నెలలో మాత్రం ఒకే ఒక్క డైరెక్ట్ రిఫరల్ ఇవ్వండి. సింగిల్ డైరెక్ట్. ఐదో నెల డైరెక్ట్ రిఫరల్ ఇచ్చిన వాళ్ళకి ఆరో నెలలో పూర్తి లెవెల్ ఇన్‌కమ్ రూ. 34,000 ఇస్తా. 100% క్యాలిక్యులేటెడ్ అని ఆరో నెలలో పూర్తి లెవెల్ ఇన్‌కమ్ రూ. 34,000 ఇస్తా. ఎవరైతే ఐదో నెలలో సింగిల్ ఐడీ చేయలేకుండా అక్కడ స్టాప్ అయిపోతారో వాళ్ళకి ఐదో నెలలతో ఆగిపోతది. వారి యొక్క ఇన్‌కమ్ ఐదో లెవెల్‌తో ఆగిపోతుంది. సిక్స్త్ లెవెల్ వాళ్ళు తీసుకోలేరు. ఐదవ లెవెల్‌లో ఎవరైతే ఒక్క డైరెక్ట్ రిఫరల్ కంప్లీట్ చేస్తారో వారికి సిక్స్త్ లెవెల్ కంప్లీట్ చేపిచ్చేసి రూ. 34,000 ఇన్‌కమ్ వాళ్ళకి జనరేట్ అయ్యే విధంగా నేను రెడీ చేపిచ్చేస్తాను. సో రైట్. ఇది వర్కింగ్ ఓన్లీ. వర్కింగ్ పీపుల్స్‌కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే నాన్ వర్కింగ్ పర్సన్స్. మన సిస్టమ్‌లో 2 రకాలండి. వర్కింగ్, నాన్ వర్కింగ్ 2 రకాలున్నాయి. ఇన్వెస్టర్స్‌ని తీసేసాం ఆల్రెడీ. ఇక నాన్ వర్కింగ్ పీపుల్ గురించి మనం ఆలోచిస్తే నాన్ వర్కింగ్ పీపుల్ ప్రతి నెల పచ్చడి తీసుకుంటాం. మేము ఎవరిని జాయిన్ చేయం. మాకసలు నమ్మకం లేదు. మేము ఎవరిని చేయము. మాకసలు అదేంటో కూడా తెలీదు. మేము వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి మేము ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా చేయము. ప్రతి నెల పచ్చడి కొనమంటారా? కొంటాం. తినమంటారా? తింటాం. ఇంక అంతవరకే చేస్తాం. ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కోపం వచ్చినా పర్లేదండి. అలాంటి వ్యక్తులు ఉంటారు. చాలా మంది ఉంటారు. వీళ్ళ గురించి నేను చేసిన ఆలోచన ఏంటంటే కంపెనీకి సపోర్టెడ్‌గా ఉండండి మీరు. ఎవ్రీ మంత్ సపోర్టెడ్‌గా ఉండండి. మీకు 4 లెవెల్స్ ఇన్‌కమ్ ఇస్తా. 4 లెవెల్స్ అంటే చాలా తక్కువ అని కాదండి. 4 లెవెల్స్ అంటే సుమారుగా రూ. 6,900 ఇన్‌కమ్ వస్తది. 4 మంత్స్ వాళ్ళు రెగ్యులర్‌గా పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. రూ. 6,900 ఇన్‌కమ్ వాళ్ళకి జనరేట్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ ఫ్లష్ చేసేస్తాను. ఆ ఇన్‌కమ్స్ ఏవి రావు.
అక్కడి నుంచి వాళ్ళు రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ 1000 పెట్టి పికిల్ పర్చేజ్ చేసుకుంటుంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి 7000 రూపీస్ ఇన్కమ్ అనేది లెవెల్ ఆదాయంగా వాళ్ళకి రావడం జరుగుతుంది. కంటిన్యూషన్ గా వస్తుందండి, సింగిల్ టైం కాదు. 4 నెలలు వాళ్ళు జర్నీ చేశారు, 4 నెలలకి 4 లెవెల్స్ ఇన్కమ్ వచ్చింది, అంతటితో ఖతమైంది అని కాదు. రెగ్యులర్ గా 5th మంత్ వాళ్ళు కొనుక్కోవచ్చు, మళ్ళీ 7000 వస్తది. 6th మంత్ వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ 7000 వస్తది. 7th మంత్ వస్తది, 7000 తీసుకుంటారు. 8th మంత్ వస్తుంది, 8000 తీసుకుంటారు. బట్ బికాజ్ ఇక్కడ ఎవ్రీ మంత్ పర్చేజ్ అనేది మ్యాండేటరీ. ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తూ ఉండాలి. నాన్ వర్కింగ్ పర్సన్స్ ఇది. నాన్ వర్కింగ్ వాళ్ళకి 4th లెవెల్‌తో సీల్ వేసేస్తాను. అక్కడ సీలింగ్ ఏర్పాటవుతుంది. అంతటితోనే వారు ఆ యొక్క ఇన్కమ్ ఏదైతే 4 లెవెల్ ఇన్కమ్ ఉందో అది తీసుకుంటారు. 5th, 6th తీసుకోలేరు. 5th, 6th తీసుకునే వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ నాన్ వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఆదాయం తీసుకోవాలనుకుంటే సెకండ్ మంత్ 100% 2 డైరెక్ట్ రిఫరల్ కంప్లీట్ చేయాలి. సెకండ్ మంత్ 2 డైరెక్ట్ చేయలేదు అనంటే వాళ్ళు నాన్ వర్కింగ్ పర్సన్స్ కింద మనకి సిస్టమ్‌లో అప్డేట్ అవుతారు. 4th మంత్ వాళ్ళకి సీలింగ్ పడిపోతుంది. దాన్ని తీయటం మీ వల్ల, నా వల్ల, అలాగే డెవలపర్ వల్ల కూడా కాదండి. జాగ్రత్తగా గమనించండి. సెకండ్ మంత్‌లో 2 డైరెక్ట్ రిఫరల్ ఎవరైతే కంప్లీట్ చేయలేకపోతారో వారు 4th లెవెల్‌తో సీలింగ్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళని మార్చటం. థర్డ్ లెవెల్‌లో నేను చేస్తాను సార్, ముగ్గురిని చేస్తాను అన్నా గాని లేదు. 300 మందిని చేస్తాను అన్నా గాని లేదు. సెకండ్ మంత్‌లోనే 2 డైరెక్ట్ రిఫరల్ కంప్లీట్ చేయాలి. అలా చేసుకున్న వాళ్ళు 6 మంత్స్ వరకు కూడా ప్రమోట్ అవుతారు. లేదు అంటే గనక 4 మంత్స్‌తో లాక్ అయిపోతారు. అలా తీసుకుంటారు. సో, ఈ ఇన్కమ్ జనరేషన్ గురించి మీకు రేపటి కొత్తగా వచ్చే పీడిఎఫ్ గురించి మీ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్‌లో పంపించేస్తాను. అందరూ మీ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ టీమ్ అందరికి కూడా దాన్ని పంపించేసే ఆలోచన చేయండి. అలాగే ఒక వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా పంపించేసేస్తాను. దాని పూర్తి డెఫినిషన్ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి నేను దాంట్లో తెలియజేస్తాను. సో, ఇక్కడ రూమర్స్ క్రియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. ఎందుకంటే సిస్టమ్‌ని ముందుకు తీసుకెళ్లే దిశగా నేను ప్రాపర్‌గా దీంట్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి అదొక్కటి గమనించండి. సిస్టమ్ ఎక్కడికి పోదు. పికిల్స్ ఇంతవరకు డెలివరీ అవ్వని వాళ్ళకి త్వరలోనే డెలివరీస్ వచ్చేస్తాయి. ఒక 10-15% మెంబర్స్ అంటే మనం అప్రాక్సిమేట్‌లీ చాలా మెంబర్స్‌ని తీసుకున్నాము. ఆ సంఖ్యాబలం తెలియజేయడం వల్ల ఏందంటే మన మీద ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో, అందుకోసమే ఆ సంఖ్యాబలం అనేది నేను తెలియజేయట్లేదు. ఒక 10-15 మెంబర్స్ 10-15% ఇంకా డెలివరీస్ అవ్వాల్సినవని నేను రేపు 5th వరకు కూడా ఇవన్నీ కంప్లీట్ చేసేసేస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే గనక దయచేసి కాల్స్ కొంచెం హోల్డ్ చేసేయండి ఫ్రెండ్స్. నాకు మెసేజ్ పెట్టేసేయండి. ఏదో ఒక టైంలో చూసుకున్నప్పుడు కంపల్సరీ రిప్లై ఇస్తాను. కాల్స్ చేయటం వల్ల ఏందంటే హెవీగా బర్డెన్ ఫేస్ చేస్తున్నాను. ఈ కాల్ సెంటర్స్ స్టార్ట్ అవుతాయి. కాల్ సెంటర్ యొక్క నంబర్స్ మనకు ప్రింటింగ్‌లో కూడా వచ్చేస్తాయి. రేపటి ప్యాకెట్స్ ఏదైతే నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతుందో ఆ నెక్స్ట్ బ్యాచ్‌లో కాల్ సెంటర్ నంబర్స్ కూడా మనం ప్రింటింగ్‌లో చూస్తాము ప్యాకెట్ మీద. ఏదైనా డౌట్స్ ఉంటే గనక వాళ్ళకి కాల్ చేసేసేయండి. అక్కడ కంప్లెయింట్ బుక్ అని ఒకటి మెయింటైన్ చేస్తాం. ఆ కంప్లెయింట్ బుక్‌లో ప్రతి ఒక్క రోజు కూడా కంప్లెయింట్స్ అక్కడ రైజ్ అవుతున్న ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ అవుతుంది. ఆ లిస్ట్ అవుట్ అయిన ప్రతి కంప్లెయింట్ కూడా సాయంత్రం ప్రతిరోజు 7 గంటలకి నేను ఆఫీస్‌లో ఉంటాను. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఆ కంప్లెయింట్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత ప్రతిది వన్ బై వన్ రెక్టిఫై చేసి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. రాబోయే రోజుల్లో చాలా సమిష్టిగా కృషి చేసి కంపెనీని నిలబెట్టే దిశగా నేను వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పటివరకు వచ్చిన చాలా రూమర్స్ అన్నిటిని దయచేసి ఇగ్నోర్ చేయండి. వర్క్ అనేది స్టార్ట్ చేయండి. నాన్ వర్కింగ్ పర్సన్స్‌కి కూడా ఇన్కమ్ ఇస్తున్నాము. వర్కింగ్ చేసేటోళ్ళకి మరికొంత ఇంకా ఇన్కమ్ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో, రైట్ అండి. ఇవాల్టికైతే జూమ్ సెషన్ ఇంతవరకు క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ రేపు లేదా ఎల్లుండి ఏ రోజు మళ్ళీ జూమ్ సెషన్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ప్రశ్నలు, సమాధానాలు యాస్ ఇట్ ఈస్‌గా మనం కంటిన్యూషన్‌గా రన్ అవుదాము. డెలివరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే ఐడీస్ దయచేసి రేపు ఒక్క రోజుకి న్యూ జనరేషన్ ఇది టాప్ అప్ ఐడీస్ అండ్ న్యూ ఐడీస్ అనేది కొంచెం హోల్డ్ చేయండి. రేపు, ఎల్లుండి నేను గ్రూప్‌లో ఆల్రెడీ మెసేజ్ పెడతాను రేపు మార్నింగు. కొత్త ఐడీస్ రిజిస్టర్ చేయటం ప్లీజ్ దయచేసి ఆపేసేసేయండి రేపు అండ్ ఎల్లుండి. నేను మళ్ళీ ఎప్పుడు చేయాలి ఏంటని చెప్పి మీ అందరికీ గ్రూప్‌లో నేను మెసేజ్ చేస్తాను. సో, రైట్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే గనక ఒకసారి నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. దయచేసి కాల్స్ అనేది కొంచెం తగ్గించండి. హెవీ లోడ్ అయిపోతుంది. అందరికీ సరైన టైంలో నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏదన్నా సమస్య ఉంటే గనక ఒకసారి వాట్సాప్ పెట్టేసేయండి. తప్పకుండా నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి మనం మంచి ఇంప్లిమెంట్ తీసుకుంటాము. దాన్ని ఎలా చేయాలి ఏంటనే దాని గురించి ప్రాక్టికల్‌గా కూడా మనం కొంచెం గైడెన్స్ తీసుకున్నాము. మనకు సిస్టమ్‌లో ఉన్న లీడర్స్ దగ్గర నుంచి అలాగే సీనియర్ మోస్ట్ లీడర్స్ దగ్గర నుంచి కూడా మంచి డెసిషన్స్ అయితే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం తీసుకున్నాము. సో, దాన్ని ఫాలో చేసుకుంటూ
నెక్స్ట్ మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. స్లీపింగ్ ఐడీస్ అయితే రావండి. ఇప్పటి వరకు నేను మీకు తెలియజేసింది స్లీపింగ్ ఐడీస్ ఎందుకు రావు అని చెప్పేసి చెప్పాను కదా. సెకండ్ మంత్ లోనే 2 డైరెక్ట్ రిఫరల్ చేయాలని చెప్పేసి. అలాంటి స్లీపింగ్ ఐడీస్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మన సెకండ్ లెవెల్‌లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. స్లీపింగ్ ఐడీస్, డమ్మీ ఐడీస్ సరే సెకండ్ మంత్‌లో చేయాల్సిన 2 డైరెక్ట్ రిఫరల్స్ మనమే ఓన్‌గా ఒక 2000 ఇన్‌కమ్ పోతే పోయింది. రూ. 2000 పోతే పోయాయి. మన మెయిన్ ఐడీ బతుకుతది కదా. దాన్ని బతికించడానికి ఈ 2 ఐడీస్‌ని రిజిస్టర్ మనమే చేద్దాం. మనం ఓన్ రైట్స్ తీసుకుందాం. 2000 పోతే పోయాయి అని చెప్పేసి ఆలోచిస్తే గనక పప్పులో కాలేసినట్టే. ఎవరు చెప్పరు ఇలాగా. మీరు ఆ 2 ఐడీస్ మనమే ఓన్‌గా చేద్దాము. మన ఐడీ టాప్ ఐడీ బతుకుతది అని చెప్పేసి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా అండి. సిస్టమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇలాంటి ఆలోచన వచ్చిన ప్రతి ఒక్క నెగెటివ్ మైండ్ సెట్‌కి ఇన్‌కమ్ కూడా నెగెటివ్ గానే ఉంటది. ఎందుకు చెప్తున్నానంటే ఒక 100 మందిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. 100 మందిలో 90 మంది ఆలోచన నెగెటివ్‌గా ఉంటది. మేము వర్క్ చేయమండి, మేము కష్టపడమండి, మాకు ఆదాయం కావాలి, మాకు డబ్బులు కావాలి. ఒక 2000 పోతే పోయాయి. 2 ఐడీస్ చేసేద్దాం రెండో నెలలో. మిగతా రూ. 54,000 వస్తాయిగా అని చెప్పి ఆలోచించుకుంటే, ఆ 2 ఐడీస్ చొప్పున ఎవరైతే ఈ 90% మెంబర్స్ ఎవరైతే అలాంటి నెగెటివ్ థింక్ చేస్తున్నారో వారందరూ కూడా అలాగే 2 ఐడీస్ చొప్పున ఏస్తే మొత్తం 180 ఐడీస్ డమ్మీలు అయిపోతాయి. అవన్నీ సెకండ్ మంత్‌లో ఆగిపోతాయి. సెకండ్ మంత్‌లో ఆగిపోతే మరి ఇన్‌కమ్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తదండి? నేను ఒకటే చెప్తున్నాను. సిస్టమ్‌లో మీకు మీ డౌన్‌లైన్ మెంబర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క 1 కేజీ సేల్ దగ్గర నుంచి ఎవ్రీ లెవెల్‌కి రూ. 50 చొప్పున మీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని సిస్టమ్‌లో నుంచి ఒక్క రూపాయి కూడా నేను తీసివ్వను. నా జేబులో రూపాయి ఒక్కటి కూడా తీసివ్వను. మొదటి నుంచి చెప్పుకొనొస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒకవేళ డమ్మీ ఐడీస్ అనేది మీరు క్రియేట్ చేశారే అనుకుందాం. మీలాంటి ఆలోచన ఇంకో 10 మంది చేశారనుకోండి. మీ డౌన్‌లైన్‌లో ఒక 20 ఐడీస్ డమ్మీలుగా మారే ఛాన్స్ ఉంది. అదే ఆలోచన ఒక 50 మంది చేశారనుకోండి. 100 ఐడీలు డమ్మీలుగా మారే ఛాన్స్ ఉంది. ఇంకొక థింగ్ కూడా చెప్తాను. డమ్మీ ఐడీని క్రియేట్ చేద్దాము అని చెప్పి ఆలోచన ప్లస్ ఆర్ మైనస్ 2 చెప్తున్నానండి. డమ్మీ ఐడీని క్రియేట్ చేద్దాం. చేసిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఎలా ఫాలో అప్ చేయాలి దాన్ని? నాన్ వర్కింగ్‌గా కంప్లీట్‌గా కన్వర్ట్ చేయండి దాన్ని. నాన్ వర్కింగ్‌గా కన్వర్ట్ చేసి ఏదైతే 4థ్ లెవెల్ ఇన్‌కమ్ ఉందో అంతవరకు దాన్ని కాపాడండి. దాన్ని బతికించండి ఐడీని. సిస్టమ్ కూడా బతుకుతది. 4థ్ మంత్ వరకు దాన్ని ఆపిచ్చే నిలబెట్టగలిగితే ఆ ఐడీని మీరు క్రియేట్ చేసిన డమ్మీ ఐడీని మళ్ళీ రీబర్త్ చేస్తే దానికి ప్రాణం పోస్తే 4 లెవెల్ వరకు కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తే సిస్టమ్ బతుకుతుంది. సిస్టమ్‌ని కాపాడినోళ్ళవుతారు. అలాగే మీ యొక్క ఐడీ కూడా లైవ్‌లో ఉంటుంది. 4థ్ మంత్ దగ్గర నుంచి మళ్ళీ రీబర్త్ అవుతది. దానికి మనం నాన్ వర్కింగ్‌లో ఏదైతే ఇన్‌కమ్ ఇచ్చామో అదే ఇన్‌కమ్ ఇచ్చేస్తూ దాన్ని కాపాడేసేసే ఆలోచన మనం చేయొచ్చు. టాప్ ఐడీని లైవ్‌లో ఉంచటానికి కింద 2 డమ్మీ ఐడీస్ ఇద్దామనే ఆలోచన దయచేసి ఆ నెగెటివ్ థింక్ అనేది తీసేసేయండి. ఒకవేళ అలాంటి నెగెటివ్ థింక్ వస్తే దాన్ని పాజిటివ్ చేయటానికి, దాన్ని రీబర్త్ చేయటానికి, దాన్ని లైవ్‌లో ఉంచటానికి ఒక 4 మంత్స్ రెగ్యులర్ చేయండి. 4 మంత్స్ తర్వాత దాని యొక్క 4థ్ లెవెల్ ఇన్‌కమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడి నుంచి అది కూడా లైవ్ ఐడీగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఆర్ మైనస్ 2. దీంట్లో నెగెటివ్ తీసుకుంటే నెగెటివ్‌లో వెళ్ళిపోతారు. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్‌లో వెళ్ళిపోతారు. ఇదొకటి ఒకసారి ఆలోచించండి. సో రైట్ అండి. ఇంకా ఏదన్నా సందేహాలు, ఏదన్నా సలహాలు కావాలంటే గనక మళ్ళీ తిరిగి జూమ్ సెషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. సిస్టమ్ అయితే 100% కాలిక్యులేటెడ్‌గా నేను రన్ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. నాకు సపోర్టెడ్‌గా మీ అందరికి కావాలని చెప్పేసి నా కోరిక గూడా ఉంది. సో మీ అందరితో పాటు నేను గూడా ఉంటాను. సిస్టమ్‌ని లైవ్‌గా, లాంగ్ టైమ్‌గా మనం రన్ చేద్దాము. మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా దీన్ని ఒక మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న కంపెనీగా నేను మార్చబోతున్నాను. సో రైట్ అండి. అందరికీ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో మనం కలుసుకుందాము. అలాగే రేపు మరియు ఎల్లుండి ఎవరు కూడా టాప్ అప్ చేయొద్దు. ఎవరు కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దు. దయచేసి మీ గ్రూప్స్ అన్నిటి కూడా ఫాలో అప్ చేయండి. అందరికి కూడా ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయండి. బికాజ్ ఇక్కడ 100 మెంబర్స్‌తోనే మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ప్రీమియం అనేది కంప్లీట్ చేయలేక అది తెలుసుకోలేదు కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైంది. సో బట్ మీటింగ్‌లో మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెసేజ్‌ని దయచేసి మీ గ్రూప్స్‌కి, మీ మెంబర్స్ అందరికి కూడా స్ప్రెడ్ చేయండి. ఒక 2 రోజులు మాత్రం ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు. ఎవరు కూడా టాప్ అప్ చేయొద్దు. ఈ 2 డేస్‌లో నేను మొత్తం సెటిలైట్ చేసేస్తాను. అండ్ 21st, 22nd దగ్గర నుంచి ఎవరికైతే ఇంకా లెవెల్స్ ఫిల్ అవ్వలేదో అందరికి కూడా లెవెల్స్ ఈ 2 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయి. రీబర్త్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. సాఫ్ట్‌వేర్ ఒకసారి అప్డేట్ అయిపోయిన తర్వాత.
ఆ రీబర్త్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు తిరిగి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, అలాగే టాపప్స్ కానివ్వండి కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. 5వ తారీఖు నుంచి డెలివరీస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అండ్ ప్రొడక్ట్ కూడా మనము రాబోయే రోజుల్లో 2, 3 రకాల ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేశాము. అవి కూడా మీ అందరికి తెలియజేస్తాను. ఒక చికెన్ అనే కాదు, మటన్ అనే కాదు, ఫ్రాన్స్ అనే కాదు, అలాగే స్వీట్ ఐటెమ్‌లో కూడా మనం వెళ్ళబోతున్నాము. స్వీట్ ఐటెమ్ పెడతాము. దాని తర్వాత డ్రై ఐటెమ్‌లో కూడా వెళ్ళిపోతున్నాము. డ్రై ఐటెమ్ కూడా ఏంటనేది మీ అందరికి తెలియజేస్తాను. అవి ప్రస్తుతానికైతే ప్రాక్టికల్‌గా దాని యొక్క వాల్యూస్ ఎలా ఉంటున్నాయి ఏంటని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాము. అది ఒకవేళ సక్సెస్ అయింది అనంటే గనక 100% మనము ఫ్యూచర్‌లో మంచి ప్రొడక్ట్‌ని మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి నేనైతే ఆలోచిస్తాను. అండ్ స్టోర్స్‌ని కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్లాన్ చేస్తున్నానండి. రేపు 1వ తారీఖు నుంచి స్టోర్స్‌లో కూడా మంచి కార్యాచరణ అనేది మొదలవుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ జూమ్ మీటింగ్‌కి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో కలుసుకుందాము. అప్పటి వరకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రూమర్స్ వదిలేసేయండి. పాజిటివ్‌గా వెళ్ళిపోదాం. పాజిటివ్‌గా థింక్ చేద్దాం. కొంచెం హార్డ్ వర్క్ చేద్దాం. కంపెనీ మనందరిది. నాది కాదండి. కంపెనీ మనందరిది. మీది మరియు నాది. మీతో పాటు నేను వర్క్ చేస్తాను. నాతో పాటు మీరు వర్క్ చేయండి. అలాంటి ఒక ఆలోచన తీసుకొని మనం ముందుకెళ్ళిపోదాము. మన ఇన్‌కమ్ ఆపర్చునిటీని మనమే క్రియేట్ చేసుకుంటాం. మనం తీసుకునే ఆదాయాన్ని మనమే ఏర్పాటు చేసుకుందాం. ఆ రోడ్‌ని ఎప్పుడు కూడా సేఫ్ జోన్‌లో మనం తీసుకెళ్ళిపోతూ, ముందుకు తీసుకెళ్ళే ఆలస్యంగా మన గమ్యం ఎక్కడైతే ఉందో, మన సక్సెస్ ఎక్కడైతే ఉందో, ఆ సక్సెస్ దిశగా మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ 5థ్‌న మీ అందరికీ జూమ్ మీటింగ్‌లో కలుస్తాను. లేదా 4థ్‌న జూమ్ మీటింగ్‌లో కలుస్తాను. అప్పటి వరకు కూడా సైన్ ఆఫ్ చెప్తున్నాను. జై ఎస్కే పికల్స్. జై ఎస్కే పికల్స్. జై హింద్.